గుడ్ ఈవినింగ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నుంచి మన పల్లె పాటల తోట అక్షర ముక్క కూడా రాదు అన్నకి, నిరక్షరాస్యుడైనప్పటికీ కూడా కైగట్టి పాటలు పాడుతూ పాటలు రాయిస్తూ వాళ్ళ తమ్మునితో రాయించుకుంటూ మంచి పాటలు పాడి మంచి రాణిస్తున్న కళాకారుడు మన మహబూబ్నగర్ కొండన్న దండాలన్న సిరిసిల్లకు వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. మనం పిలవగానే వచ్చినందుకు ఈరోజు మన మహబూబ్నగర్ కొండన్నతో మీతో కాసేపు మాట ముచ్చట పెడుతూ కొన్ని పాటలు అన్న మా వాళ్ళని జర బాగా అలరించాలి తప్పకుండా. ఈరోజు గురువారం అన్న మా గల్ఫ్ అన్నలు కూడా నీకోసం నీ లైవ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి మన కామెంట్లు చూసుకోవడానికి అన్న ఫస్ట్ నీ గురించి ఒక చిన్న విషయం చెప్పాను. నీ అసలు నీ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చారు? అన్నగారు మాది అంటే నేను మహబూబ్ నగర్ జిల్లా, మాది వనపర్తి మండలం పెద్దగూడ గ్రామం. నా పేరు గమనికాడి కొండయ్య, మా అమ్మ పేరు సత్యమ్మ, మా నాయన పేరు రాములు. అంటే నేను ఒక గొర్రెల కాపరినండి. నేనేం చదువుకోలేదన్న. మొత్తం చదవలేదన్నా? లేదు, చిన్న ఉన్నప్పుడు చదువుకోలేదు. గొర్రెలు కాసుకున్నాను. ఇప్పటికున్న అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటే గొర్రెలు కాసేస్తున్నా, పాటలు తయారు చేస్తున్నా, పాడుకుంటూ వచ్చిన నా జీవితం ఇదే. ఏ పాటతో స్టార్ట్ చేద్దామన్నా మన లైవ్? మంచి పాట, నీ ఇష్టమైన పాటతోని మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ కోసం అట్లా అన్న ఫస్ట్ స్టార్టింగ్ ఇంతే. ఇప్పుడు నవ్వుల వాన పువ్వుల వాన నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరం కలిసిపోదామని చెప్పాము పాట. ఓకే. అంటే ఫోక్ సాంగ్ అన్నగారు. ఫోక్ సాంగ్ అంటే వాళ్ళకి అర్థం అవుతట్టు మన తెలంగాణ భాషలో మన జానపద గేయాలే. ఫోక్ సింగర్ని నేను. అందరికీ నా మాట నా పాట ఎట్టుంది, మాట కూడా అంతే తీరు ఉంటుంది అన్న. కొండన్న నీ కుల్ల ఇక్కడ నీ ఇష్టం ఎట్లా అంటే మనది సరే, నీ మనసులోకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడు. అదే అన్న తప్పేం లేదా, ఏదైనా సరే అన్నగారు పనిలో మనం ఉన్న మాత్రం మాట్లాడవలసింది. నాకు కావాల్సింది కూడా నీ మనసులో ఎట్లా నీ అసలు నీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో అదే కావాలి అన్న. తప్పకుండానే రియల్ లైఫే కావాలి. రియల్ లైఫే మాట్లాడేది, రియల్ గా మొత్తం. అయితే నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా, నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా, ఉన్నాలో ప్రేమ నీలో ప్రేమ ఏరై పారిందా, ఆ ఊరుకు తెలిసే వాడకు తెలిసే వందరు చూసిందా, ఓ అక్కడ చూసి ఇక్కడ చూసి వస్తావనుకున్నా, ఆ భాషలు చూసే చూపులు చూసి సినకైపోయానా, ఓ నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా, ఓ నువ్వు నవ్వుతుంటే నేను నవ్వుతుంటే మాటలు మురిసెనురే, ఓ నీతో నవ్వుంటే నిన్ను తాగుతుంటే మనసంతా మురిసెనురే, ఓ నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా, ఓ నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా, ఓ చిన్నారి పాపల బంగారి పాపల ఎప్పుడు చూస్తామా, చిన్న చిన్న మాటలు తీయని మాటలు ఎప్పుడు వింటామా, ఓ చిన్నారి పాపల బంగారి పాపల ఎప్పుడు చూస్తామా, చిన్న చిన్న మాటలు తీయని మాటలు ఎప్పుడు వింటామా, ఓ నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, ఓ నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా, ఓ నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా, కలిసి పోదామా, ఓ కలిసి పోదామా. థ్యాంక్ యూ కొండన్న. ఫస్ట్ స్టార్టింగ్ మంచి పాట పాడను. ఒక కాల్ తీసుకుందామన్నా. మనం లాక్కున్నట్టుంది ఫోన్ ఒకసారి. సరే ఓకే. అసలు ఈ పాటలు పాడాలని అసలు నీకు ఎట్లా చిన్నప్పటి నుంచి పాడుదావా కొండన్న? ఒక కాల్ తీసుకుందామన్నా. హలో హలో, నమస్తే అన్న గారు. నమస్తే అన్న. ఎక్కడి నుంచి అన్న? నేను ఇక్కడ సౌదీ నుంచి అన్న. ఏం పేరన్నా? నా పేరు శేఖర్ కాకా అన్న. శేఖర్ అన్న, మన కొండన్న మహబూబ్నగర్ నుంచి వచ్చిండన్న. శేఖర్ అన్నతో మాట్లాడన్నా. హలో అన్నగారు. నమస్తే శేఖర్. నమస్తే కొండన్న. అన్న నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగానే ఉన్నాను నేను. బాగున్నా.
మీరు మీ పాటలు అంటే పడి పడి చెప్తానా నేను అన్నా అన్నా నేను బాలన్న ప్రొద్దున ఫేస్బుక్ లో పెట్టిండు, ఇంత ముందు కూడా పెట్టిండు, అన్నా డ్యూటీకి పోకుండా వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ శేఖర్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నా అన్న. అన్నగారు తప్పకుండా మీ దయ అంతా. ఓకే అన్న కొండన్న, అసలు మొత్తానికి అసలు చదువు రాకుండా అవును. పాటలు ఎట్లా రాయగలుగుతారన్న అసలు జనరల్గా? మీరు అసలు ఒక్కసారి పాడింది మళ్ళీ ఒక్కసారి ఎట్లా గుర్తుంటుంది అసలు మీకు? అన్నగారు పాట ఏమైంది అంటే పాటకు గొర్రెలేముడు పోతాం కదా రోజు. గొర్రెలు కాస్తారన్న మీరు? యాదవులన్నా? అవును యాదవ్లే. ఓకే. 150 గొర్రెలు ఉన్నాయి నాకు. మీకు ఇంటికాడ అమ్మ నాయన పేద కుటుంబమే. చిన్న చిన్నగా ఇదే కష్టాలు, ఈ పాట అది ఇది అనుకుంటా ఆ పని చేసుకుంటానే నా జీవితం ఇదే కాలం గడుపుకొని, ఆ గొర్రెలు ఇట్లా ఉండే ఇంటికాడ ఇంత పొలం ఉంది, 3 ఎకరాల పొలం ఉంటుంది, ఇండ్లు ఉండే. ఏదో నాకున్న చిన్న ప్రాణానికి అమ్మ నాన్న ఏం చేస్తారన్న కొండన్న? కూలికి పోతారు. కూలి ఇంకా ఉన్న గొర్రెలు పిల్లలు చూసుకొని ఆ దొడ్డి ఊడ్చుడు అదెలా అట్లుంటుంది అనమాట మా పని ఇంటికాడ. ఇంకా మనం ఏదంటే చిన్న చిన్న ప్రోగ్రాములకు అక్కడ ఇక్కడ వెళ్ళుడు, చూసుకున్నాడు, పాట తయారు చేసి పాడుడు, రికార్డింగ్ చేసుడు. మనకు అష్ట గంగాధర్ అన్న ఫోన్ చేస్తున్నాను ఒక్కసారి. మన గంగాధర్ అన్న నిజామాబాద్. సరే మాట్లాడతానే, ఏముంది. గంగాధర్ అన్న నమస్తానా? గంగాధర్ అన్న నమస్తానా? హలో, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుందన్నా. అమ్మ నాన్న కూలి, అవును. నువ్వు చిన్నప్పటి నుంచి గొర్రెల కాడికి పోయి గొర్రెలు కప్పుకుంటా అసలు ఎట్లా పాటలు ఎట్లా అసలు పాటలు రాయాలని ఇట్లా ఆలోచన వచ్చింది అసలు? అంటే పిల్లగానే అన్న, చిన్నపిల్ల ఏజ్ ఎంత అన్న? అంత 12 12 12 పిల్లగానే. పాట అంటే పదాలు ఇట్లా ఉంటాయి కదా, బాని ఇట్లా ఉంటుంది కదా అనేది అప్పటికి తెలియదు అన్నగారు. చిన్నవాడిని అప్పుడు ఎవరు నువ్వు పాట పాడతావా నాయనాన్ని పలకరించిన వాళ్ళు లేరు. అంటే ఇసొంటి డప్పు నాతోనే ఉండేది అన్న. ఇప్పటికి కూడా పెట్టుకున్న డప్పు, ఇసొంటి డప్పు వేసుకొని పోతాను గొర్రెల కాడికి. గొర్రెల కాడికి పోయినప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు రామచిలుకలు కనిపిస్తున్నాయి అడవిలా, అన్ని పక్షులు కనిపిస్తాయి కదా. రామచిలుక కోసం పాట పాడినా. ఏమని పాడినావన్నా? చిలకమ్మ 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 నీవు చిన్న పోతివా చిలకమ్మ, బంగారులాకా నీ ఉన్నవంట, ముత్తెములాకా నీ ఉన్నవంట, నా గుండెలోనా నీ ఉన్నవంట, నీ గుండెలోనా నేనున్నానంట. చిలకమ్మ 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 నీవు చిన్న పోతివా చిలకమ్మ, చిలకమ్మ 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 నీవు చిన్న పోతివా చిలకమ్మ, బంగారులాకా నీ ఉన్నవంట, ముత్యములాకా నీ ఉన్నవంట, నా గుండెలోనా నీ ఉన్నవంట, నీ గుండెలోనా నేనున్నానంట. లాలల్లా ఆ
జగిత్యాల నుంచి మన శ్రీనివాస్ రెడ్డి సార్ అని చాలా మంది కళాకారులకు ఒక ఆపద్బాంధవుడు, చాలా ఆర్థిక సాయం చేస్తాడు, చాలా పేదోళ్ళకు సాయం చేస్తాడు. డాక్టర్ సాబ్ లైన్లో ఉన్నారు. సార్ నమస్కారం సార్. అన్న అన్న కొండ కొండ మన కొండనా సార్ మహబూబ్నగర్ నుంచి వచ్చిండు సార్ మన అందరికి అల్లరించడానికి. అద్భుతంగా వాడుతున్నాం అప్పటి నుంచి చూస్తున్నా. అన్న అన్న ఇంకొకటి మన జయక్క కూడా ఫస్ట్ కామెంట్ చూసినాను. అన్న సో తను టోరీ రేడియోలో కూడా అన్న ప్రపంచవ్యాప్తంగా ఈ పాటని అన్న వాళ్ళనే ఈ పాటను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి మాలాంటి వాళ్ళకు అన్న అన్న జయక్క కూడా చూసి ఇప్పుడు త్వరలోనే ఈ కార్యక్రమం ఎన్ఆర్ఐ అమెరికా మెసేజ్ పెట్టింది. అన్న అన్న సో అమెరికాలో మన కొండన పాట వినబోతున్నాం మనం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అన్న అన్న థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు జయా మేడం అని నాకు అసలు నీ లైవ్ చూసి కామెంట్ పెట్టింది. నెక్స్ట్ అంతర్జాతీయ మన దాంట్లో మీరు పాడబోతున్నారు ఏది అక్కడ ఎఫ్ఎం లాగా ఒకటి ఇంటర్వ్యూ చేస్తానని అక్క చేసింది. పక్కా అందరికి ఇప్పుడు ఇప్పటికే చాలా మంది చూస్తారు నీ పాట, నీ టాలెంట్ అందరికి. యూట్యూబ్లో నేను చాలా నేను 2 గంటలు చూసిన నేను ఇంటర్వ్యూ చేద్దామని. యూట్యూబ్ ఫస్ట్ ఓపెన్ చేసి కొండ ఏం పాటలు పాడిండు ఏం రాసిండు, కానీ అద్భుతం అన్న. నువ్వు అసలు చదువు రాకుండా ఇన్ని అద్భుతమైన పాటలు రాసి వీడియోలు నటించినావు, హీరోలాగా ఉన్నావు అన్న. మేడం అన్న అన్న నటించింది. గంగాధర్ అడుగుతూ మాట్లాడదామన్నా, కట్ అయిన ఇంతకుముందు. అన్న నమస్తే అన్న. అన్న మ్యూట్లో పెట్టండి, దండం పెడతా. గంగాధర్ అన్న కొండని వచ్చిండనా? అన్న కొండని వచ్చిండు మహబూబ్నగర్ నుంచి పాటలు పాడడానికి. మీ బ్లెస్సింగ్స్ కూడా అందరికి ఉండాలి మీ కొండన్నకి. మనం కాదు కానీ అన్న ఇది చాలా మంచి కార్యక్రమం పెట్టినావు. ముఖ్యంగా ఈ రోజు గల్ఫ్ లో ఉన్నటువంటి అన్నలందరికీ చుట్టి కాబట్టి చాలా మంచిగా మన అందరితో కలుసుకున్నట్టుగా ఒక మంచి వేదిక అయింది. నంబర్ 1 మీకు ధన్యవాదాలు. అలాగే కొండన్న ఏంటంటే నిజంగా మట్టి బిడ్డ వాసన అంతా ఎట్లా కనపడుతుందన్న, చాలా చక్కని గొంతు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఈ ఆధునిక ప్రపంచంలోకి ఈ ఆధునిక రచనలోకి రాకుండానే బెటర్. ఎందుకంటే ఆ ఒరిజినాలిటీ దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఆయన ఎంత ఒరిజినల్ గా ఉందంటే వాయిస్ గానీ ఆ రచన గానీ చాలా నీట్ గా మన వాడుక భాషలో చాలా చక్కగా రాస్తున్నాడు అన్న. నాకు తెలిసి పెద్ద పెద్ద మేధావుల రచయితల కంటే తను చాలా గొప్ప రచయిత నా దృష్టిలో. అవునన్నా, ఉన్నది ఉన్నట్టు కుల్లం మాట్లాడతాడన్న. లోపల ఏది ఉంటే బయటకు అది కక్కేస్తాడు. స్టైల్ కొట్టుడు గీలు కొట్టుడు అవన్నీ జాంతానే అన్నకి. ఉన్నట్టు మాట్లాడతారు ముచ్చట. సార్ మాట్లాడింది సినన్న మాట్లాడు. చాలా పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంటది. నిజంగా చాలా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు అందమైన గువ్వమైన పాట విన్నాను అనేది చాలా బాగుంది. అది దివ్యవాణి పాట కూడా అందమైన గువ్వ పాటతోనే మన కొండన్న మొత్తం ఫేమస్ అయింది ఆ సాంగ్ తోనే. అవునన్నా అవునన్నా. అయితే ఇంకోటి దివ్య ఇతను ఇద్దరు కలిసి పాడారు. మీరు ఈ రోజు పెట్టిన తర్వాత దాదాపు ఒక 8 పాటలు చూసా నేను. మీరు యూట్యూబ్ లో పెట్టింది కదా. అవునన్నా అన్న కొండనకు మంచి భవిష్యత్తు ఉండాలా, మీ ద్వారా ఆయనకు మంచి ఇది జరగాలని దేవుని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ మన దాని ఏమంటారు ప్రేక్షకులదే ఉండాలి ఆశీర్వాదం. ప్రేక్షకులు ఉంటే అందరు ఇట్లా పైకి వెళ్తారు కళాకారులు. ముఖ్యంగా ఇట్లా ఉన్నటువంటి అంటే మట్టిలో మాణిక్యాలని పరిచయం చేస్తున్నా మీకు ధన్యవాదాలు. గల్ఫ్ లో ఉన్న అన్నలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. హలో నమస్తే అన్న. కాల్స్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి అన్న. ఒక్క నిమిషం అన్న. హలో ఎక్కడి నుంచి అన్న? నమస్తే అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? అన్న చెప్పండి అన్న, ఏం పేరన్నా? అన్న మాట్లాడు కొండ పక్కన. అన్న నమస్తే, బాగానే ఉండా మీరు? అన్న అన్న మీరు ఒక మంచి మట్టిలో మాణిక్యం అన్న. అన్నగారు సంతోషమే. మీరు ఇలానే పాడుతూ ఉండాలన్నా. తప్పకుండా చేస్తాను, నా ప్రయాణం నేను చేస్తాను అన్న. థ్యాంక్ యూ భయ్యా. కొండనా చాలా మంది పాపం గల్ఫ్ దేశాల్లో చాలా మంది చేస్తారంట. గల్ఫ్ కాల్స్ కొన్ని తీసుకుందాం. హలో
నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఏం పేరన్నా, ఎక్కడి నుంచి? మహేష్ అన్న మన కొండన్న పక్కనే ఉన్నాడు, మాట్లాడండి. మన మహబూబ్నగర్ గాయకుడు. హలో, నమస్తే అన్న. అంత మంచిదేనా అన్న? అన్న సంతోషమే. ఓకే అన్న మహేష్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఈ ఫోన్ కూడా కొంచెం సహకరిస్తలేదు, సౌండ్ తక్కువ వస్తుంది. ఇంకా కొండనా అన్న, అసలు ఎన్ని ప్రోగ్రామ్ చేసి ఉంటావు అన్న 20 ఏళ్ళలో? నీకు 20 ఏళ్ళ కళా జీవితం లేదు. నాన్నగారు నాకు ఉండే ఆర్థిక ఇబ్బంది వలన నన్ను ఇబ్బందులు వచ్చినవాని. ఓకే, అంటే ఈరోజు ఇక్కడ ఉన్నాం కదా, మనం ఇక్కడికి వచ్చినాం కదా, మనం ఏదో మార్చి మాయని చెప్పే మాటలు కావాలి అన్నగారు. బాగా కష్టజీవిని నేను, ఒక గొర్రెల కాపరి, నేను చదువుకోని మా వ్యక్తిని. అంటే నా మనసులో నా ఎదుటి వాళ్ళు ఎవరో, కానీ వాళ్ళతో నేను కలిసి చేసుడు, గౌరవంగా మాట్లాడు నా ధర్మం. అంతే. నా ఎదుటి వాళ్ళు నన్ను ఏమన్నా చేయను తర్వాత విషయం. అంటే నేను గౌరవించుడు మాట్లాడు, నాకు అలాంటి కళ్ళ కపటం లేకుండా మాట్లాడతాను. నా మనసులో ఏదున్నా సరే ఓపెన్గా మాట్లాడు, చెప్పుడు అయినా సరే వాళ్ళు మనకు మర్యాద అని ఇలవికపోని తర్వాత అనేది నా ధర్మం. నాకు ఇలాంటివి ఏసొంటి పరిస్థితి నాకు తెలియదన్నా. నేను ఒక పాట తయారు చేసుకున్నానా, వచ్చి రికార్డింగ్ చేసుకుంటానా, నా పాట రిలీజ్ చేస్తున్నానా అనేది నాకు అది ఒకటే. ఒక పాట రికార్డింగ్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది కొండనా? అన్నగారు నేను చిన్నవాణి, చాలా చిన్నవాణి అన్న. అంటే చాలామంది పైసలు పెడితే ఎక్కువ మంచిగా చేసేటోళ్ళు ఉండరు, చాలా పెద్దగా చేసేటోళ్ళు ఉండరు పాటలకు రికార్డింగ్ అంటే. కానీ నేను చిన్నవాణి, నా పరిస్థితులను ఉండి చెప్పుకుంటా, నాకు ఇంత పోత దెబ్బ నా చేత కాదు, నాకు నేనంటే నేనంతా పైసలు పెట్టుకొని చేసుకున్న వర్క్ నా పనిలో. నేను ఎవరిని ఎక్కడ వెళ్ళి మనం పరిస్థితుల్లో చేసుకునేటట్లేము. అంటే మన పాటలు జనాలకు నచ్చుతాయి, అంటే మనం చేసే చిన్నదైనా సరే అది పోనీ కానీ అనేది మనకు అది ఒకటే ఆలోచన అన్న. చిన్నవాణి, నేను చిన్నగా అడుక్కుంటా వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరినీ కానీ. స్పాన్సర్ దొరుకుతారన్న నీ పాట ఇట్లా పలాని పాట మంచి పాట రాష్ట్రం అంటే చాలా మంది ఒక 2-3తోనికి కొందరితో మనకు ఉంటారు కదా, అడిగిన అట్లా అడిగిన తర్వాత పైసలు పెట్టడానికి వెనక ముందు పోయారన్న. మన పాటలు పెద్దగా ఇట్టుగావు, నీ పాటలు ఏం పాడతావు, నువ్వు చదువుకోలేదు కదా, లెగతాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉంటారు. అంటే చాలా మందితో అదెల్లా మనం అనుకుంటే బాగుండదు, కాలం మనం చిన్న వాళ్ళం కదా అనేది మనం ఏదో మనం సరి చేసుకుంటాం అన్న మన వాళ్ళు. నేను అందుకోసమే నా సాధారణ అంటే ఇప్పుడు ఉన్న సింగర్లు అయ్యేవాళ్ళు ఒక మెట్టు వచ్చిన తర్వాత జనాలు అప్పుడే మార్చి ఏదో మాట్లాడతారు అన్న, అప్పుడప్పంది ఏదట్టు మనిషిని. కానీ గొంగడి, డప్పు, ఈ సెల్ల, జుట్టు, నేను నా ప్రాణం మొత్తం ఇట్లే వెళ్ళిపోతూనే ఉంది. ఇంతే జీవితం, అంతే అయిపోయింది అన్నగారు మనకు అనేది. రేపు ఏ స్థాయికి వెళ్ళి గొంగడి అంటూ లేదు అన్నగారు, ఇంకా స్థాయి అక్కడ అన్నగారు. ఇంకా స్థాయి అంటే దేవుడు మనకు బలం ఇచ్చి మంచి స్థానం. ఇప్పుడు పాటలు పాడుతున్నా సరే, ఇప్పుడు జనాలు ఆ కొండయ్య అని గుర్తిస్తున్నారు మనని. బాగా వెళ్తున్నారు, రోడ్ల మీద నడుచుకుంటా అన్న. కొందరు అంటారు, అయ్యో నువ్వు ఇట్లున్నా కొండయ్య నువ్వే అంటే, నేనే కొండయ్యనండి. ఓరి నువ్వు ఎంత ఉంటాడో కొండ అనుకుంటారు అసలు ఫోన్లలో చూసుకొని సెల్ ఫోన్లతో చూసుకుంటారు కదా, సాటుకుంటారు కదా వాళ్ళు. మనం సిరిసిల్ల దబ్బున దిగినాం, మొన్న సిరిసిల్ల దిగినాం. సిరిసిల్ల దిగితే అమ్మాయిలు మొత్తం చదువుకున్నారు కదా, వాళ్ళు అందమైన పోతే వచ్చి మీరు పిల్ల పని మేమేం చూసినా నవ్వులమని చూసినాం అనుకున్నారు. ఇట్లా అందరూ ఎగవాడారు, అన్న పాట పాడ అంటారు అక్కడ. అంటే పాడడానికి చిక్కలే పాట. ఇప్పుడు బస్సులు పోతున్నాయి కదా బస్టాల్లో, అప్పుడు ఎట్లా వాళ్ళు ఆరం కొడుతున్నారు, ఆరం కొట్టినప్పుడు ఎట్లా పాట పాడతాం నేను? ఈ డప్పు వేసుకుంటాను అందరూ ఎగబడతారు జనం మొత్తం అటే. ఇప్పుడు ఏదని అమ్మ రేపు వచ్చి పాడతా అని చెప్పిన. ఇంకా నాకు టైము ఇక్కడ కుదరక వెళ్ళలే, పాడలే. మళ్ళీ ఎప్పుడన్నా పోతే కలుస్తా, నన్ను కలవనంటే ఇప్పుడు ఒకసారి కలిసి పాడతా. నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నారు మంచిది ఇప్పుడా? ఇప్పుడు నాకు నేను చూసుకునే 40-50 పాటలు లేక నాకు 10 పాటలు, కనీసం 10 పాటలు అయితే నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ కోసం, నీ అభిమానుల కోసం పాడాలని. అయితే నేల తల్లి, ఇప్పుడు భూమి ఉంది, భూమిన పుడుతున్నాం, భూమిన పంట తింటున్నాం మనం, నీళ్ళు ఇక్కడ తాగుతున్నాం, అన్ని తాగుతున్నాం కదా. ఎక్కడ నీళ్ళు ఏం చేసినా పంట ఇక్కడ తింటున్నాం, అన్ని తింటున్నాం మనం. భూమి మీద ఇమ్మిస్తాం, కక్కుతాం ఇక్కడనే. భూమాత గొప్పతాను మట్టి. నేల తల్లి కోసం మంచి ఆ పాట నేను చేసిన. నేల తల్లి ఓ నేల తల్లి పిలసిన పలకవు నేల తల్లి, నేల తల్లి ఓ నేల తల్లి పిలసిన పలకవు నేల తల్లి. గూడే మిసిన పాయనా గుండెల్లో గాయము వైపాయనా, గూడే మిసిన పాయనా గుండెల్లో గాయము వైపాయనా. నేల తల్లి ఓ నేల తల్లి పిలసిన పలకవు నేల తల్లి, నేల తల్లి ఓ నేల తల్లి పిలసిన పలకవు నేల తల్లి. నాతో నీ ఉంటావా, నీతో నేనుంటానా, ఆకాశము చూసే
నేల తల్లి ఓ నేల తల్లి పిలసిన పలకవు నేల తల్లి లాల 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 లల్లా లల లాల 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 లల్లా లాల 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 లల్లా లల లాల 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 లల్లా లాల ఎన్నిచ్చినా గానీ నీవు బాధేమి పడనంటావా కక్కినయి గానీ నీవు బిడ్డని అనుకుంటావా ఎన్నిచ్చినా గానీ నీవు బాధేమి పడనంటావా కక్కినయి గానీ నీవు బిడ్డని అనుకుంటావా నేల తల్లి ఓ నేల తల్లి పిలసిన పలకవు నేల తల్లి నేల తల్లి ఓ నేల తల్లి పిలసిన పలకవు నేల తల్లి కష్టాలు ముద్దాయనా కన్నీళ్ళు ముద్దాయనా తోడయ్యి నీ ఉంటావా నీడయ్యి నీ ఉంటావా లాల 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 లల్లా లల లాల 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 లల్లా లాల 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 లల్లా లల లాల 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 లల్లా 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 లాల కంచుకట్టం నీది కొండన్న ఎంత స్పష్టంగా వస్తుంది వాయిస్ అంటే అంటే నేను చాలా మంది ఇంటర్వ్యూ చేసిన ఇదే సీట్లో అవునవును అంటే నీతో కొత్త అనుభవం అందరు సూటు బూటు ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు అందరూ వచ్చి ఫస్ట్ టైం నా గొంగడి వేసుకుని కళాకారులు థ్యాంక్ యూ అన్న మొత్తం అంటే అట్లా ఫీల్ అవుతారు గొంగడి వేసుకొని వచ్చిందంటే అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మట్టి వాసనతో ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నా కొండన ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి ఒక కాల్ తీసుకుందామన్నా సరే హలో శ్రీనుభాయ్ నమస్తే డాన్సర్ శ్రీను గారు అన్న థ్యాంక్ యూ అన్న ఆల్రెడీ పరిచయం వస్తుడే మన సిరిసిల్లా మనకు రావడం మన అదృష్టంగా భావించాలి పిలవంగానే అంత దూరంకి వెళ్ళి రావడం కొండన్న పాటకి ఒకసారి అన్న కూడా థ్యాంక్ చెప్పు వచ్చినందుకు సిరిసిల్లాకి నమస్తే నమస్తే అన్న అన్న సంతోషమే నేను ప్రైవేట్ స్కూల్లో డాన్స్ టీచర్ గా వర్క్ చేస్తాను నీ పాటను 10-15 జిల్లాలో నేను చేపిస్తాను నాకు మంచి పేరు నీ పాట మీద పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ థ్యాంక్ యూ సీనన్న థ్యాంక్ యూ చాలా మంది కాల్ తీసుకుందామన్నా గల్ఫ్ వాళ్ళే కూడా ఎవరట ఎవరన్నా భాస్కర్ భాయ్ దండాలు నమస్తే అన్న మన కొండన్న ఉన్నాడు పక్కన కొండన్న కూడా చెప్పండి వినొస్తుంది మాట్లాడండి హలో నమస్తే అన్న ఎట్లున్నారే అన్న అన్న బాగానే ఉన్నా అన్న 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 థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మన మంచి పాట పాడిస్తాం మీకోసం అన్నగారు ఏం పాట ఏం చేసిరు పిల్ల బాలమని నీ పాట చేసిండు డాన్స్ అన్న అన్న ఓకే అన్న థ్యాంక్ యూ ప్రభాకర్ భయ్య భాస్కర్ అన్న సారీ ఓకే అన్న ఇప్పుడే వాడిస్తాను పిల్ల బాలమని ఇప్పుడే వాడిస్తాను మీకోసం పిల్ల సరే అన్న పిల్ల బాలమని అంటే మరదల అన్న ఒల మీద వాడిన బాలమని ఎవరన్నా అన్న ఎవరు లేరే బాలమని అని మనకు జనరల్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఊర్లో బాలమని అని పేరు ఉంటుంది కొందరు పిల్లల పేరు ఒక కాల్ తీసుకుందాము కొండనా అన్న హలో నమస్తే అన్న ఏం పేరు అన్న ఎక్కడి నుంచి మాట్లాడుతారు ఏం పేరు అన్న పేరు చెప్పండి మీ పేరు నా పేరు బాల అన్న మా సిరిసిల్ల దండాలన్న నా నెంబర్కి వచ్చి మీ పేరేం పేరు అన్న అంకుసాపూర్ మల్లన్న మా సిరిసిల్ల పక్కకే కదా అంకుసాపురం కొండన్న వచ్చిండు మహబూబ్నగర్ నుంచి పట్టుకొచ్చిన మీ అందరి కోసం పాటలు పాడనీకి కొండన్నతో మాట్లాడి సిరిసిల్లాకి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి ఒకసారి హలో సౌదీ నుంచి చేసిండు కొండన్న అన్న సంతోషం థ్యాంక్ యూ మంచి పాట పాడిస్తా అన్నగారు నీకోసం ఓకేనా రైట్ అన్న ఓకే
బాలమని పాట పాడతావన్నా మనందరి కోసం? పాడతాను. ఏముంది పాడడానికి వచ్చిన అన్నగారు, నువ్వు ఏమో దాచిపెట్టుకునికి ఉంది, పాటలు దాచిపెడతాయింది పావుడే అవి ఎప్పుడు దాచుకుని కాదా, పాటలు తయారు చేస్తే జనాలకు ఇనవాడి వాళ్ళు సంతోషం పెట్టడానికి కదా నేనున్నది. నాకు కూడా సరే తప్పకుండా నువ్వు వాడిన పాడుతున్నావు, పాట ఎగాస్టే వాడిపోతా. చీర కట్టుకొని గాజులు పెట్టుకొని నువ్వు పూలు పెట్టుకొని నువ్వు బొట్టు పెట్టుకొని నువ్వు జాతరకు వస్తే అటలాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పట వాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, వాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పట వాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని. చీర కట్టుకొని గాజులు పెట్టుకొని నువ్వు పూలు పెట్టుకొని నువ్వు బొట్టు పెట్టుకొని నువ్వు జాతరకు వస్తే పటలాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పట వాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పటలాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పట వాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని. దానిమ్మ తోట కాడ సంతాన మాడుతుంటే, దానిమ్మ తోట కాడ సంతాన మాడుతుంటే, ఆ మల్లె తోట కాడ ఆ మాట చెప్పుకుంటే, ఆ మల్లె తోట కాడ మాటలు చెప్పుకుంటే అటలాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పట వాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పటలాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పట వాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని. ఏ పాలకొల్లులోన పాలమ్ముతుంటే పిల్ల, ఏ పాలకొల్లులోన పాలమ్ముతుంటే పిల్ల, గదివేలిలోన పిల్ల గదులమ్ముతుంటే పిల్ల, గదివేలిలోన పిల్ల గదులమ్ముతుంటే పిల్ల, సిరిశీలలోన పిల్ల సిరలమ్ముతుంటే పిల్ల, సిరిశీలలోన పిల్ల సిరలమ్ముతుంటే పిల్ల. పటలాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పట వాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పటలాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పట వాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని. పటలాడుకుందాం బావో బంగారు సిలికనంట, పట వాడుకుందాం బావో బంగారు సిలికనంట, పటలాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పట వాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని. థ్యాంక్ యూ కొండన్న. నాన్నగారు బాలమని జానపద సేకరణ పాట అన్న, మీరే రాసిరు ఈ పాట? అది నేనే. బాలమని ఎవరన్నా? ఎవరు లేదు అన్నగారు, నిజంగా అంటే ఉత్తగా ఊర్లో బలమని ఉండదా పేరు, పిల్ల పేరు అదేనా? పిల్ల బాలమని బాలమని. వెనకట కైగట్టి కడతారు కదా వెనకట, అట్లా ఇట్లా ఉన్నాను అట్లా ఎంకడదని ఏం లేదన్నా, ఏదో ఒక పేరు పెట్టారు అంతే. ఒక పేరు పెడితే ఆ పేరుతో పాట పాడాను. చీర కట్టుకొని గాజులు పెట్టుకొని నువ్వు పూలు పెట్టుకొని నువ్వు బొట్టు పెట్టుకొని నువ్వు జాతరకు వస్తే అటలాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, పట వాడు అంతే అన్నగారు. నేనంటే గ్రేట్ అన్న కొండన్న. చిన్న పొడి పొడి పదాలు అంటే నువ్వు వాడే పాట ఈజీగా నేను కూడా పాడుకోవచ్చు. అయ్యో చిన్న పిల్ల కూడా తెలవాలి అప్పుడే. పొడి 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 మాటలతోని పాటలు. అన్నగారు మనం ఏంటంటే పల్లెటూరులో తిరిగి పల్లెటూరులో కష్టాలు ఏమిటి, ఆ బాధలు ఏమిటో జనాలకు అర్థమయ్యేటట్టు పాడతాను నా భాష. ఒక కాల్ తీసుకుందామన్నా. హలో నమస్తే అండి. అన్న నేను సీనే రాధారాం శ్రీనివాస్. సీనన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. దండాలన్నా. ఇవి మన కొండన్న వచ్చిండన్న, మన గాయకుడు, మంచి గాయకుడు, మహబూబ్నగర్ జిల్లా నుంచి, మన సిరిసిల్లకి. ఫ్యాన్సేనా? ఇవి అన్నకు కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పి. నమస్తే, బాగుండరా అన్న? బస్ స్టాండ్ లో కలిసినావా? కలిసిండట. పొద్దున్నా? అదే అన్న కలిసొచ్చు అన్న. థ్యాంక్ యూ సీనన్న, ధన్యవాదాలు. టైం తక్కువ ఉందన్న, అన్న మళ్ళీ నైట్ పోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ పాటలు పాడిద్దాం సీనన్న, ఓకేనా? ఏం అనుకోకూరి జర చెప్పని కట్ చేస్తే ఫోన్ తిట్టకూర్రి. కొండనా ఒక గల్ఫ్ కాల్ తీసుకుందామన్నా. హలో నమస్తే అండి అన్న. పక్కనే ఉన్నాడు అన్న కొండ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నా? ఏం పేరు? ఎక్కడి నుంచి అన్నా? ఖత్తర్ నుండి. అన్న మాట్లాడన్నా, కొండన్న పక్కనే ఉన్నాడు. హలో అన్నగారు. అన్న నమస్తే. అన్న
కట్ అవుతుంది. వాయిస్ వినొస్తలేదన్న సరిగ్గా నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుందన్న. హలో ఇంకా కొండన్న, ఇంకా మీ పల్లెటూరు మీ ఏ ఊరు అన్న మనది? మన పెద్దగూడెంలో ఎట్లుంటుందన్న మీ ఊరు? మంచిగా ఉంటుందన్న? పచ్చని పల్లె కావచ్చు కదన్న? పొలాలు బాగుంటాయన్న? మహబూబ్నగర్ అంటే వెనుకబడ్డ ప్రాంతం అంటారు జనరల్గా. నీళ్ళు వచ్చినాయి, కొంత కాలువ వచ్చిన దగ్గర ఈ సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది, పంట బాగానే వస్తుండే అన్న. నీళ్ళు కాలువ వచ్చింది కదా మనకు. కాలువ వచ్చిందన్న? కాలువ వచ్చినంత దగ్గర పోయింది, ఊరు పక్కల పోయినందుకు ఊరి కింద ఉన్న పొలాలు పంట వంతున్నాయి. అంటే కాలువ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక వచ్చిందా, అంతకుముందు వచ్చిందా? అంటే అంతకుముందు కాలువలు కాలువల కాడికి వచ్చిపోయినాయి, వాటర్ వాటర్ వచ్చినాయి. ఓన్లీ ఇప్పుడు వాటర్ వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి. ఎట్లా అనిపిస్తుంది నీళ్ళు వచ్చినాక మీ ప్రాంతానికి? మొత్తం అది మహబూబ్నగర్ జిల్లా అంటే వెనుకబడ్డ ప్రాంతం, పంటలు ఎక్కువ పండవు, వాటర్ సోర్స్ లేక. ఇప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి ఎట్లా ఫీల్ అవుతుంది మీ జిల్లా వాళ్ళు? సంతోషం. నవ్వుల్లా నా తెలంగాణ, పువ్వుల్లా నా తెలంగాణ, పున్నమిలో నా తెలంగాణ, పిండి వెన్నెల్లో నా తెలంగాణ. నవ్వుల్లా నా తెలంగాణ, పువ్వుల్లా నా తెలంగాణ, పున్నమిలో నా తెలంగాణ, పిండి వెన్నెల్లో నా తెలంగాణ. ఆటలాడుతున్నారా, పాట పాడుతున్నారా, కంటి పాపలాగుతున్నారా, కాలగజ్జలాగుతున్నారా, ఇల్లు వాకిలూర్చెరా, చెల్లెళ్ళు ముగ్గులేస్తా ఉన్నారా. నవ్వుల్లా నా తెలంగాణ, పువ్వుల్లా నా తెలంగాణ, పున్నమిలో నా తెలంగాణ, పిండి వెన్నెల్లో నా తెలంగాణ. నవ్వుల్లా నా తెలంగాణ, పువ్వుల్లా నా తెలంగాణ, పున్నమిలో నా తెలంగాణ, పిండి వెన్నెల్లో నా తెలంగాణ. నవ్వుల్లా నా తెలంగాణ, పువ్వుల్లా నా తెలంగాణ, పున్నమిలో నా తెలంగాణ, పిండి వెన్నెల్లో నా తెలంగాణ, పిండి వెన్నెల్లో నా తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. నీళ్ళ గురించి గుర్తు చేయగానే తెలంగాణ పాట పాడినట్టే అద్భుతం. అంటే సందర్భాన్ని బట్టి ఒక పాట వచ్చేసింది అన్నట్టు అప్పటిదప్పుడు. ఆలోచన మనం ఉదాహరణ అనుకున్నప్పుడు తొందరగా కొన్ని పాటలు అట్లా కొన్ని తొందరగా వస్తుంది, కొన్ని ఆలోచనతో చాలా కష్టంతో కూడుకుంటాయి. కొన్ని భాగాలు, బాణీలు, పదాలు కొన్ని సింపుల్. రైతుల మీద ఏమైనా రాసిరన్నా మీరు? రైతు కోసం అప్పుడు కరువు, పాలమూరు కరువు గురించి వాడినా. ఏం పాట? అన్నా గంగన్న మా అన్న గంగన్న, వీ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. అన్నా గంగన్న మా అన్న గంగన్న, వీ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. భూములు ఉండేనా రైతుకు, బావులు ఉండేనా, ఆ బాయిల చూసన్నా సుఖ నీరే లేవన్నా. భూములు ఉండేనా రైతుకు, బావులు ఉండేనా, ఆ బాయిల చూసన్నా సుఖ నీరే లేవన్నా. అన్నా గంగన్న మా అన్న గంగన్న, ఈ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. అన్నా గంగన్న మా అన్న గంగన్న, ఈ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. కొడవలి పట్టాలేదే గంగన్న, కోత కొయ్యాలేదే గంగన్న, ఎప్పుడో లేదే గంగన్న, ఎన్నడో లేదే గంగన్న. కొడవలి పట్టాలేదే గంగన్న, కోత కొయ్యాలేదే గంగన్న, ఎప్పుడో లేదే గంగన్న, ఎన్నడో లేదే గంగన్న. అన్నా గంగన్న మా అన్న గంగన్న, ఈ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. భూములు ఉండేనా రైతుకు, బావులు ఉండేనా, ఆ బాయిల చూసన్నా సుఖ నీరే లేవన్నా. అన్నా గంగన్న మా అన్న గంగన్న, ఈ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. భూములు ఉండేనా రైతుకు, బావులు ఉండేనా, ఆ బాయిల చూసన్నా సుఖ నీరే లేవన్నా, సుఖ నీరే లేవన్నా. కొండన అద్భుతం. గంగన్న అంటే అక్కడ మీ దగ్గర రైతు అన్న? అక్కడ ఒక రైతు ఉంటుంది కదా గంగన్న, ఇట్లా పేర్లు ఉంటాయి కదా అన్నగారు. కొడవలి పట్టాలేదే గంగన్న, కోత కొయ్యాలేదే గంగన్న, ఎప్పుడో లేదే గంగన్న, ఎన్నడో లేదే గంగన్న. అంటే పంట పండితేనే కదా రైతు బాగుపడేది. రైతు పంట పండిపోతే మనమేం తినాలి? వాస్తవం. రైతు అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ పోతారు, ఆ పని అని కూడా పోతారు. మరి పంట ఎవరు పండేయాలండి? వాస్తవం. మళ్ళీ ఆ పంట కోసం కావాల్సిందే కదా. ఆ పంట పంట తిండి తిని అందరికి దేశానికి ఎన్నముక్క అన్నారు రైతు. ఇప్పుడు రైతు పరిస్థితి ఎట్లయిందన్న ఇప్పుడు జనరల్గా అప్పటికి ఇప్పటికి మీరు ఏం అన్నగారు?
నీ చిన్నతనానికి ఇప్పటికి. తేడా ఉంది కదా ఇప్పుడు. నవ్వులా నా తెలంగాణ పచ్చగా ఇట్లా పచ్చని వర్ణించినప్పుడు కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు ఏ రైతైనా బాగుపడతాడు. అట్లా ఎక్కడైనా మనం ఇక్కడనే కాదు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు. నేను నాన్న చూసే వరకు నాకుండే హనుమకాడికి అన్నగారు ఉండొచ్చు, నాకన్నా ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎంత చిన్నవాడిని, సీమలాక నేల పైన నేను చిన్నవాడిని, చాలా చిన్నవాడిని. నేను అందుట్లో నేనేం కాదు, నేను ఒక చిన్నవాడిని అంతే. నాతో ఇప్పుడు చెప్పండి. మీరు పాటలు అసలు తిరుక్కుంటూ రాస్తారట పల్లెల పొంటి జనరల్గా. నీకు ఇవాళ ఈ జిల్లా నచ్చకపోతే వేరే జిల్లాకు పోయి ఇమీడియట్లీ పోయి ఆడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతి బిడ్డ నేను జనానికి నా పాటలు పాడినప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అర్థమవుతుంటే తొందరగా వాడతానండి. నాకు అసంటిది కదా. నేను ఎక్కడ ఏడగూకొని ఏడో కాకపోతే గొర్రెల కాడికి వెళ్ళాలి, పల్లెటూరులో వాడితే ఎక్కువ తిరిగినామని. మనం ఏదంటే ఈ గొంగడి అడ్డపంచి వాళ్ళు వేసుకొని మామూలుగా వెళ్తాం కదా. అంత సాధారణంగా ఉన్న వ్యక్తిని అనమాట. నేను పెద్దగా బట్టల కోసం నా జీవితం గురించి పెద్దగా ఆలోచించాను అన్నగారు. చిన్నగా ఆలోచిస్తాను. చిన్నవాని ఎప్పుడు నువ్వు అద్భుతమైన అన్నగారు ఉండొచ్చు బాబు. ఇప్పుడు నీకున్న టాలెంట్ నాకు ఉండదు కదా. నువ్వు చిన్న వ్యక్తి ఎట్లయితే ఇంత మేధొస్తుంది ఇప్పుడు. అట్లా అసంటి విషయం నువ్వు నేను మాట్లాడుతున్నావు. చాలా మంది ఇప్పుడు గౌరవం ఏమైందంటే పైసా విలువిస్తున్నారు, మానవత్వానికి ఏం విలువ ఇచ్చిండ్రు? మానవత్వానికి ఎవరు విలువ ఇచ్చారండి? ఇప్పుడు నాకుంది టాలెంట్ ఉంది, ఇప్పుడు టాలెంట్ ఉంది. కొండ ఆయన ఆకలు తిన్నావా, బో తిన్నావా, నువ్వేమైపోతున్నా అడుగుతారా? ఇది పలకరిస్తారు, వెళ్ళిపోతున్నారు. పాట బాగుందంటారు, వెళ్ళిపోతూనే ఉంటారండి. రేపు నేను గొర్రెల కాడికి పోక తప్పదు సార్, పోక తప్పదు. నేను ఒక ఫోన్ మాట్లాడాలనుకుంటాను. హలో హలో నమస్తే అన్న. అన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న ప్రజెంట్లీ? సౌదీ నుంచి ముగ్గురు చేసారు అన్న. మీకు సౌదీలకి మంచిగా కలుస్తున్నాయి కాల్స్ అన్న. కొండను ఉన్నాడు అన్న పక్కన, మన కొండన్న కొండన్న తెలుసు నా మహబూబ్ నగర్ కదా నా కొండన్న చాలా సిద్ధమైన పాటలు పాడతాడు అన్న. అన్న మంచి వ్యక్తి అన్న. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకా మీకోసం మంచి పాట పాడిస్తా. ఇంకా గొర్రెల మీదనా? ఇప్పుడు వాడిస్తా, కొంచెమైనా వాడిస్తా పాట నీకోసం. అయ్యో రైట్ అన్న, థ్యాంక్ యూ. గొర్రె మీద రాసినావు అన్న? అయ్యో రావా ఎన్ని రోజుల కింద? లేదే, నేను ఇప్పుడు 2 నెలల పాటను విడుదల చేయాలని అనుకున్నా. రికార్డింగ్ అందరికి ఆల్రెడీగా టీవీ ఛానల్ కూడా వాడేసిన. అన్న నేను అదే అనుకుంటున్నాను. నన్ను ఇప్పుడే నా మనసులో అనుకుంటే ఎవరైనా అడుగుతారా గొర్రెల గురించి? తూర్పు కొండల్లో మళ్ళీ చాలా ఎప్పుడో ఒక 4-5 సంవత్సరాల కింద వాడినా. అంటే ఏముంటది అంటే తండ్రి కొడుకుంటాడు కదా. మా నాయన నేను గొర్రెలు అనుకో, నేనేం చేసిన ఆ కొండకి వేసుకుపోయిన తూర్పు కొండ ఉంటుంది. ఇప్పుడు పొద్దు ఎక్కుతుంటే తూర్పు పర్వతం అని ఉంటుంది కదా. ఆ కొండకి వేసుకుపోయిన తర్వాత కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే మేసుకుంటే ఆ కొండల మధ్యలో అక్కడ సగం పోయింటే సగం వేసుకొచ్చిండు పోరుడు. తండ్రి పోయి లేకుండా గొర్రెల కాడికి ఇంటికి వస్తాయి గొర్రెలు. సాయంకాలం పొద్దు మొక్కినప్పుడు వస్తాయి కదా ఇంటికి వచ్చినప్పుడు అడుగుతారు, అరే జాల గొర్రె ఎక్కడ పోయింది, పుల్ల గొర్రె ఎక్కడ పోయింది, గొర్రెలకు పేరు ఉన్నది ఏమని పిలవాలి గొర్రెలను? అంటే చదువులో లేకపోవచ్చు, అంటే ఆ వృత్తిగా మేము బతికేతందుకు ఆ వృత్తిలో గొర్రెలు ఎప్పుడు కాస్తాం కదా. జాల గొర్రె, ముల్లి గొర్రె, బొల్లి గొర్రె, కన్ని గొర్రె, పుల్ల గొర్రె అని ఇట్లా పేర్లు ఉంటాయి. గొర్రెల పేరు ఉన్నది ఎట్లకెళ్ళాయి బాబు, ఏమని పిలవాలి గొర్రెలు? సరే తెలుసు, మేము కూడా గొర్రెలు అంటే నువ్వు గొర్రెలు, దానికి అర్థమే ఉందండి. అంటే నేను గొర్రెలు కాసిన కదా. తూర్పు కొండల మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య, కన్ని గొర్రె లేదు మల్లయ్య, పుల్ల గొర్రె లేదు మల్లయ్య, జాల గొర్రె లేదు మల్లయ్య, ముల్లి గొర్రె లేదు మల్లయ్య, తూర్పు కొండల మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య, తూర్పు కొండలో మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య, సర్ది తీసుకొని మల్లయ్య ఊరు దాటి వస్తిని మల్లయ్య, ముల్లి గొర్రె లేదు మల్లయ్య, బొల్లి గొర్రె లేదు మల్లయ్య, జాల గొర్రె లేదు మల్లయ్య, కన్ని గొర్రె లేదు మల్లయ్య, తూర్పు కొండల మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య, తూర్పు కొండల్లో మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య. అన్నగారు మేమంటే పాటను ఇంకా కొన్ని
ఉన్నాయి పదాలు. అవి నేను ఓన్లీ అడిగినందుకు అందరూ నన్ను టీవీ ఛానల్ కూడా అడిగినారు, మీరు ఒక గొర్రెలు కాసుకొని మీరు జీవితం అక్కనే ఉన్నది కదా, మీరు గొర్రెల కోసం. వాస్తవం యాదవుల జీవితాలు దుర్భరం కదా, అంటే చదువు లేక ఇబ్బందులు కష్టాలు కొంచెం మార్పు వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైందంటే అందరూ ఉద్యోగాలు చేసుకుంటే మళ్ళీ గొర్రెలు ఏమి ఎవరు కావాలి చెప్పండి, కొంత ఆలోచన. అందరూ లేకుండా అమ్మేసుకుంటాం అనుకో, ఇంకా ఏమవుతుంది పరిస్థితి అంటే ఇంకేడ దొరుకుతుంది, ఇంకా అందరూ తీసేస్తే ఇంకెక్కడ దొరకకుండా అవుతుంది కదా. మటన్ చికెన్ తినకపోతే ఏమైనా అవుతుందా? చదువుకోవద్దా? అన్నగారు కొందరు అంటే అటు ఇటు ఉంటుంది అన్నగారు. పత్తి పనిలో అందరు కానీ ఉద్యోగాలు దొరకవు, అందరు గొర్రెలేం గారు. సగం ఇట్లుంటే సగం అట్లుంటే. సంసారం అనేది ఎట్లుంటుంది అంటే ఒకరు కుటుంబం వెళ్ళొస్తుంది, కొందరికి వెళ్ళదు. కొందరు అమ్మాయిలు బాగా ఒక 4 గంటలు ఫీల్ అయినా నేను చదువుకోకపోతే అని చెప్పేసి ఎప్పుడు అనుకున్నాను. అన్నగారు నా కష్టాలు, నాకున్న ఇబ్బందులు, నాకున్న పరిస్థితులను బట్టి ఈరోజు చదువులేదు, బాధపడతాను. ఎందుకు బాధపడతాను? చదువుకొని ఉంటే నా జీవితం ఇలా అంటే అంత పెద్దగా ఏం ఆలోచించలేను అన్న. నా మనసులో చదువు గురించి పెద్దగా ఆలోచించింది లేదు. నాకున్న సపోర్ట్ ఏమైందంటే నా భార్య అంత 7-8 చదువుకున్నది. అంటే వాళ్ళు కొంచెం తల్లిదండ్రులు లేని అమ్మాయిని చేసుకున్నా నేను. కొంచెం దిక్కులేని పిల్ల పాపం ఉన్న మేనమామలు పెంచిండ్రు. నాకు పాప పుట్టింది, 6 నెలలు అవుతుంది. యూట్యూబ్ లో సాంగ్ మీద యాక్ట్ చేసిన పాప కాదు, మా చెల్లెలు బిడ్డ. నాకు అప్పుడు పుట్టిన మొన్న పుట్టింది, 5-6 నెలల కింద పుట్టింది. నా భార్య ఏమైందంటే 8వ తరగతి చదువుకున్నది. ఏదో అమ్మ కొంచెం బాగా చదువుకుంటావు కదా, కొంచెం మంచిగా ఇంత రాయడానికి ఉంటావు, పక్కల సపోర్ట్ ఇట్లా నాకే చిన్నగా అట్లా. మనకు అంతా కొండ తెచ్చి మీనబెట్టపోయినా కానీ సపోర్ట్ ఉంటావు కదా అని అనుకున్నా, కానీ ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకుండా ఇది పాటలు కాబట్టి చదివినా కనీసం 10వ తరగతి చదువుకో తల్లి, 10 అన్న చదివితే చదివేస్తా చెప్పిన చదివే మర్చిపోయింది పూర్తి మొదటికే. నేనే ఎడ్డోనంటే నాకనే ఎడ్డ దొరికింది. నాకు ఇంకేముంది అన్న, ఓరి అమ్మ నీతో ఎట్లా నాక ఇప్పుడు ఆ షూటింగ్ లాగానే భరించుడు కష్టమే కొండ మీ వదినమ్మకైతే. నేను భరించుడు వదినమ్మకి కష్టమే. ఏమి అన్న చెప్పా ఏం అంటే నువ్వు ఏది ఉన్నట్టు మాట్లాడి తిట్టేస్తావు కదా, జనరల్ ఏది దాచుకోనా అంటే ఆమెకు ఏం సుఖం తప్ప ఏం కష్టం లేదు కదా నాతోనా. అంతేనా? అని సుఖంగా తాకాను సార్. ఎప్పుడు కష్టపెట్టలే? లేదు ఎక్కడిది. నాకు ఇప్పుడు చిన్న మాట కూడా ఎప్పుడు తిట్టలే? అయ్యి తిట్టినా సరే, తిట్టడం వేరండి. మనం మంచిగా తాకారు కదా, భార్య భర్తను భార్యను చేసుకుంటారు, మంచిగా తాకుతారా లేదా? ఇప్పుడు ఇంటికి వెళ్దాపా, నీ మొగుడు వేస్తూ ఉంటాడు అని అడుగు ఒకసారి పోయి. మరి వాళ్ళని విడిచిపెట్టినా వస్తుంది నా దగ్గర. మంచి పాట పాడు, మంచి పాట. అప్పుడు ఇట్లా ఉంటుంది. కొన్ని కష్టాలు ఏమవుతుందంటే కొన్ని పాటలకు భార్య మీద ఎప్పుడు రాసినావు పాట జనరల్ గా ఎప్పుడు అంటే అంటే అవి వస్తుందో తర్వాత విషయం. నాకేమన్నంటే కొందరు నువ్వు ఇట్లుండవు, ఇంత అంత గొంగడి ఇవి ఎలా అడ్డ పని చేసుకుంటూ ఈ జుట్టు పెట్టుకున్నావు కదా, కష్టం అన్నారు. అమ్మాయిని నన్ను చేసుకోవాలి కష్టం అన్నారు అన్నప్పుడు పిల్లనిచ్చుడే పెద్ద కష్టం అయిపోయింది. సరేలే చెప్పిన తల్లిదండ్రులు తప్పున ఒప్పుకొని తప్పున చేసుకున్న అమ్మాయిని. ఏదో కాదు, దూరం వాళ్ళే, మనకు దూరం వాళ్ళే. ఇంకా చేసుకున్నా అన్న. ఇంకా ఏదో నేను వెనక పడుతున్నా, ముందు పడతానా, నా భవిష్యత్తు పెరుగుతానని ఆశించుడు ఇట్లా లేదన్న. ఏ దానికి గురించి ఆలోచించలేను నేను నా లైఫ్ లో. ఇప్పటికైనా నిలవిని నడవాలని ఇష్టం ఉంటది. పాపకు రేపు చదువులకు అట్లా డబ్బు సంపాదించాలని ఏమిట్లా ఈ కాన్సెప్ట్ ఏముండదన్న. అంటే మనం చేసే ప్రోగ్రామ్ చెప్పేది నేను అన్నగారు, నేను చెప్పేది ఫస్ట్ పాప పుట్టని, నాకు ఎవరన్నా పుట్టని, ఏదో నేను కష్టపడిన నేను చేసే పనిలో నాకు 10 రూపాయలు వచ్చినా సరే అక్కడికి వాళ్ళు పెట్టి సాకంత నా సోమతుందండి. అంటే మనం డబ్బుల కకృతి పడి కాలేలు మొక్కే మనిషిని కానండి. నాకు అసలు నచ్చదు. లేదండి మాకు ఏం పర్వాలేదు. వాళ్ళు నన్ను ఏదో నేను రోడ్డు మీద నడుతుంటే కదా, ఎదటోళ్ళు కార్లో పోతున్నా కదా, నేను దాన్ని తృప్తిపడే మనిషిని కానండి. నేను వెళ్ళిపోతూనే ఉంటా. నాకు అలాంటి ఆలోచనలు నా జీవితంలో ఏమీ ఆలోచించలే. దేవుడు ఇచ్చిండు కదా గొప్పగుండా, నాకు ఉన్న పట్టుదల నాకు ఉంది, ఇదే కూసి దేవుడు అని మొక్కాను అంతే. నేను ఎప్పుడు సూర్యునికి దండం పెట్టుకుంటా పొద్దున్న లేస్తే, నాకు బాగా ఇష్టంతో నాకు దేవుడు అని, అదే ఆయన దేవుడు అనుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళా నా దేవుడా నువ్వు అని మొక్కి వస్తానండి అంతే తప్ప నాకు దగ్గర ఆలోచన ఎవరి కోసం, ఎవరి విన ప్రయాణం, వీళ్ళ విన కోపం, వాళ్ళు నాకు అట్లా ద్రోహం చేశారు కదా, వెలిగేయలేదు కదా, నా మనసు అసంటిది కదన్న గారు. ఇప్పుడు రియల్ గా చెప్తున్నాను నీతో స్టోరీ. ఇప్పుడు కాదు, నేను ఇక్కడ ఓపెన్ గానే అండి. ఇప్పుడు కాదు, హైదరాబాద్ కూర్చోబెట్టినా సరే, ఏ స్టూడియోలో కూర్చోబెట్టినా నేను మొక్కసూటిగా మాట్లాడతానండి. నాకు అంటే నేను ఏదన్నా చేసిన తప్పు ఉంటే కదండి, నేను ఎక్కడన్నా ఎవరన్నా మోసం చేసి మా అని చెప్తానంటే అది వీడు వేస్ట్ కాడని అనిపిస్తుంది జనంలో. అట్లెట్టేముంది, నేను అట్లా చేయలేం కదా. ఒకటి అందమైన గువ్వ అని చాలా మంది అడుగుతారు. అన్న ఉండను దానికి, అందుకోసం నేను ఆపిన. ఇప్పుడు కదా లాస్ట్ వెడ్డింగ్ పాడతానే అన్నగారు. ఇప్పుడు ఉన్నది అయిపోగొట్టుకుంటే జనాలు ఏం చేయలేదు. అక్కడ అందరు ప్రేమ జంటలు, అన్ని జంటలు వచ్చినాయి. అక్కడ అన్ని జంటలు కుదిరినాయి.
అందరు కుదిరిచిన పాట అది జనాన్ని, అందుకు ఆపిన. ఇప్పుడు ఇవల్ల అయిపోగొట్టుకున్న తర్వాత లాస్ట్లో నేను పోయేటప్పుడు ఆ పాట పాడి వెళ్తాను. ఇప్పుడు ఏం పాడుతాం మళ్ళీ మన అయితే భార్య విషయం ఉంటుంది. నా భార్య తర్వాత అట్లా చేసుకున్నా నేను. నాకు పాప పుట్టింది, సరే అంటే సరైన వాళ్ళు కొందరు అన్నారు, ఏదో నువ్వు అంతా ఇట్లా ఉండగా నీకు పిల్లనిచ్చేది పెద్ద కష్టం అన్నారు. ఎవరితో వస్తుంది ఊరుకోరు బాబు, నాకు వచ్చింది ఏదో రాని వచ్చిన కాడికి సరి చేసుకున్నా, అట్లే ఉండిపోయింది. అన్న నువ్వెవరో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోకే, ఓ నువ్వెవరో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోకే, ఓ సూర్యుడై చంద్రుడై వచ్చావా సుక్కల ముగ్గులు వేశావా, సూర్యుడై చంద్రుడై వచ్చావా సుక్కల ముగ్గులు వేశావా, ఓ ప్రాణమా నా ప్రాణమా నా గుండెల్లో తాగినవా, నువ్వెవరో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోకే, ఓ గాలి వాన ఒకటైతే మన మనసులే ఒకటైతే, ముత్యాలు ఏమి మురిసినవా రంగులు ఏమి కలిసినవా, ఆ నవ్వుతో ఈ నవ్వుతో వాసూపుతో విసూపుతో నచ్చావని నీవు వచ్చావని నన్ను ఇచ్చావని, ఓ నువ్వెవరో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోకే, ఓ కోయిలమ్మ ఏమి కూతలాడనా నెవిలి పిల్లలేమి మాటలాడనా, ఉడత పిల్లలేమి ఉరుకులాడనా జింక పిల్లలేమి సింధులేశనా, వన్యగాదులావి సన్నగాదులా నీవు వానదల్లువా నీవు పూలదల్లువా పూలదల్లువా పూలదల్లువా, నువ్వెవరో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోకే, ఓ నిన్ను చూడపోతే నేను ఉండలేనా, నువ్వు ఉంటే సూర్యుడేమి నవ్వుతున్నాడా, గుండె గూటిలో నా నువ్వు ఉంటావా, గున్న మగిడి తోటలోన నేను ఉంటానా, నాగమల్లివా నీవు తీగమల్లివా నీవు జాబిలమ్మవా నీవు జాజి కొమ్మవా జాజి కొమ్మవా జాజి కొమ్మవా, నువ్వెవరో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోకే. అద్భుతంగా రాసిన కొన్నాను. అంటే అన్ని పాటలు కావు అన్న. అదే ఇప్పుడు వాడినా దానికి దీనికి లింక్ ఉందా, దీనికి దీనికి లింక్ ఉందా? లేదు. తెలంగాణ తెలంగాణ చేసిన, అంతే. రైతు రైతు కోసం చేసిన, భార్య భార్య కోసం వర్ణించాను. వాహన మీద రాసిన పాటలు రైతులు జనరల్గా ఇప్పుడు ఒకసారి వర్షాలు పడక అన్నగారు కరువు కోసం అక్కడ చేసిన కదా. అదే అవును. అయితే ప్రకృతి కోసం వాడాలని దానికి వేరే తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు నేనైతే అన్ని నువ్వు అడిగిన దాంట్లో నేను దెబ్బ దెబ్బ చేయగా అంటే చేయొచ్చు ఈ పూటలు దబ్బున. అదే అయితే ఇదేం దబ్బున ఈ విడి ముందు వాడతా కదా, దాంట్లో ఏం చేస్తా అంటే కొన్ని పదాలు తప్పు అవుతాయి, బానివలాకుంటుంది పదాలు వేరే అవుతాయి. మనం ఆలోచించుకొని కొత్తగా తీసుకుని కొత్తగా ఉండాలి. మళ్ళీ రైతు సిరినవ్వుతో రైతున్నాడు అంటే కొత్తగా ఉండాలి. మళ్ళీ రైతు కోసం ప్రత్యేకంగా రైతు కోసం ఒక కొత్తగా తీసుకుంటా. మనం పాట చేసేటప్పుడు చాలా ఆలోచన చేసుకొని చేస్తాం అన్న. అడుగున్నట్టు పాట చేసి మనకు అన్ని పాటలు కావు, అందరి జనం మెచ్చుకోరు, అందరికీ నచ్చవు. అది ఫస్ట్ ఆలోచించాలి. ఒక భార్య కోసం అంత వర్ణించినాం. ఒక కాల్ మాట్లాడదాం. సరే. హలో అన్న, నమస్తే అన్న. హలో నమస్తే అన్న. నమస్తే అన్న బాలనా. నమస్తే అన్న, ఎవరన్నా మాట్లాడేది? చారి. చారి అన్న, నమస్తే. ఎక్కడి నుంచి అన్న? అన్న నేను ముస్తాబాద్. ముస్తాబాద్. చారి భాయ్ నల్ల చారియా? నల్ల చారి అన్న. చారి అన్న మన కొండన్న అని మహబూబ్నగర్ నుంచి వచ్చిండన్న, మంచి గాయకుడు అన్న. అన్న అన్న నాకు చాలా ఇష్టం అన్న. పక్కనే ఉన్నాడు, మాట్లాడండి. హలో అన్నగారు. అన్న అన్న నమస్తే. నమస్తే 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 అన్నగారు. అన్న 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 చెప్పండి అన్న. మీ పాటలు నాకు లైక్ అన్న. మీరు సినిమాలో పాటలు పాడతారా? సినిమాలో కూడా అన్నగారు పూర్తిగా చదువుకోలేదంటే ఇంకా అంత దూరం ఎక్కడ పోయింది నేను. అన్న కొండన్న నీ పాటలు నాకు అందమైన అది బాగా నాకు లైక్ అన్న. ఓ అందరూ అదే అడిగారు కదా అన్న. అన్న 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 మా బాలన్న అంటే మా బాలన్న మీద ఒక పాట పాడి. నా మీద ఎందుకన్నా? ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. మా బాలన్న పిలిస్తే మీరు వచ్చిరంటే
అన్న అన్న ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మా బాలన్న ఇప్పుడు మంచి మంచి లైవ్లు పెడుతుండు, చాలా గ్రేట్ అన్న. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న ప్రతిదీ లైవ్ పెడుతుంది అన్న మా బాలన్నకు. అన్న ధన్యవాదాలు అన్న. ఓకే అన్న. విలాస్ సార్ ఒకటి మెసేజ్ పెట్టిండు, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నెంబర్ వన్స్ యువర్ ఆర్ ఫ్రీ విల్ టాక్ మై నెంబర్ అని చెప్పేసి సార్ ఒక యూఎస్ నుంచి ఎన్ఆర్ఐ పెట్టిండు, ఇంటర్వ్యూ తీసుకుంటారట. నీకు అన్నీ ఇది లైవ్ అయిపోయినాక కొండన్న కొంత నీ నెంబర్ నీకు ఇస్తే మాట్లాడు సార్ వాళ్ళతో. మేడం జయా మేడం కూడా చేస్తారు, ఎక్కడండి? అమెరికా నుంచి చేస్తారు. ఇప్పుడు విమానం ఎక్కినావా కొండన్న? విమానమా? వాయబ్బా బాబోయ్, నువ్వు విమానం ఎక్కడ పోతా అన్నగారు? విమానం ఎక్కడంతా ఎక్కడ? పాస్పోర్ట్ ఉంది. అయ్యో ఇప్పుడు 10th ఉంటేనే పాస్పోర్ట్ ఉంటుంది కదా ఇప్పుడు జనరల్. లేదు అన్నగారు, వేలు ముద్రతో తీసుకోరాదు కావచ్చు ఇప్పుడు. తెలియదు కదా, పాస్పోర్ట్ లేదు కావచ్చు కదా? లేదన్నా, ఇంకా పాస్పోర్ట్లు అక్కడ పరిస్థితుల్లో లేను. నేను అంత పెద్దగా ఆలోచించేవాడిని కానీ అన్నగారు, నా చిన్నవాడిని నేను. ఏదో నా జీవితాన్ని కొనసాగించుకుంటా, జనాలకు అర్థమవుతారు పాడిన పాటలు తప్ప నేను ఎక్కడ ఎక్కాలనో ఎక్కడ పోవాలి నాకు ఇవల్ల నాతో ఎవరు ఆలోచించిందిలే. నువ్వే అంటున్నావు విమానం ఎక్కినావు అని, నన్ను ఎవరు అడగలేదు ఇంతవరకు. అంటే నీ కళకు చూసానా జనరల్గా ఒక్కొక్కసారి అభిమానం కొద్ది కూడా తీసుకుపెట్టాలి. అది వాళ్ళ దయండి, మనం చెప్పాలి. వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ మానవత్వం గురించి మనం అలాంటి విషయాల్లో అన్నా తీసుకుపోతాను అడిగే పరిస్థితి. నీకు మంచి నచ్చిన పాట ఏముంది కొండన్న? నీకు అందమైన గువ్వ లాస్ట్ పాట ఇద్దాం. నీకు ఇంకా ఈ పలాని పాట మంచి పేరు వచ్చిందన్న పాట ఏముంది ఇంకా? అన్నగారు అన్ని పాట పేరు వచ్చినాయి కాదంటలేదు కానీ. సరే సరే, అంటే ఏమవుతుంది అంటే పాటల్లో ఒక్కొక్కరి గొంతులో ఒక మాదిరిగా అనిపిస్తుంది. జాబిల్లి రావే ఒక మాట చెప్పే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే అంటే అడుగుతాం మనం. నన్ను చేసుకుంటారా అని అడుగుతాం. నేను చేసుకోను అంటది జాబిల్లి. జాబిల్లే ఒక అమ్మాయి. నేనే అనుకోపోను మంది ఎందుకు, మళ్ళీ మంది గురించి ఎందుకు ఆలోచించా కానీ నన్ను చేసుకుంటామని అడుగుతాను. నేనే ఒక తీసుకుందామండి ఉదాహరణ, ఒక మనిషిని అనుకో, నేను కూడా నేను చేసుకోను అంటది. జాబిల్లి రావే ఒక మాట చెప్తే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే. జాబిల్లి రావే ఒక మాట చెప్తే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే. నిన్ను చేసుకున్న వాణ్ణి నీ తోడు ఉంటానా, నీ వాళ్ళు నీ అమ్మడెన్నాళ్ళు వస్తారే. నిన్ను చేసుకున్న వాణ్ణి నీ తోడు ఉంటానా, నీ వాళ్ళు నీ అమ్మడెన్నాళ్ళు వస్తారే. జాబిల్లి రావే ఒక మాట చెప్తే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే. జాబిల్లి రావే ఒక మాట చెప్తే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే. నీకెవరు లేరే నాకెవరు లేరే, నీలోని ప్రేమ నాలో పడుందే. నీకెవరు లేరే నాకెవరు లేరే, నీలోని ప్రేమ నాలో పడుందే. జాబిల్లి రావే ఒక మాట చెప్తే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే. జాబిల్లి రావే ఒక మాట చెప్తే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే. ఈ కలలన్నీ నిజమవుతే నువ్వు తెలుసుకుంటావా, మాటక్కడుందే మనసిక్కడుందే. కలలన్నీ నిజమైతే నువ్వు తెలుసుకుంటావా, మాటక్కడుందే మనసిక్కడుందే. జాబిల్లి రావే ఒక మాట చెప్తే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే. జాబిల్లి రావే ఒక మాట చెప్తే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే. ఓ ఓ ఏ ఓ ఏ. నేను అన్ని కళలు ఉన్నాయి కొండనా. అంటే నువ్వు పాడిన పాటలకు ఒక పాటకి ఇప్పటివరకు సంబంధం లేదన్న. అంటే అన్ని యాంగిల్స్ ముట్టుకున్నావు. యాంగిల్ అంటే అంటే ఊత పదాలకు యాంగిల్స్ అంటే అర్థమవుతుంది కదా, అన్ని కోణాలు ముట్టుకున్నావు. అంటే ఒక్కొక్కరు మనసులో ఒక ఆలోచన ఉంటుంది అన్నగారు. అంటే ఒక మాట చెప్పొచ్చు కదా అని అడుగుతాం. ఏ మగ పిల్లగానే అడుగుతాడు, ఒక అమ్మాయిని నన్ను చేసుకుంటావా, నేనంటే ఇష్టం లేదా నీకు అంటే అని అంటారు. ఇన్ని పాటలు ఉండగా ప్రేమ పాటకి ఎందుకు సక్సెస్ అయినా నన్ను? ఏంటి లవ్ సాంగ్కి ఎందుకు సక్సెస్ అయినావు? అన్ని పాటలు రాసినావు, రైతు కష్టాలు సుఖాలు అన్నీ రాసినావు. ప్రేమ పాటనే ఎందుకు బాగా సక్సెస్ అంటే కొండన్న పేరు ఎందుకు వస్తుంది లవ్ సాంగ్కి? లవ్ సాంగ్ అనేది కాదన్నగారు, కాదా లవ్ సాంగ్ కాదు అది.
జనానికి అర్థమైంది ఆ భాష. అట్లా అంతేనా? నేను ఇది పథకంగా లవ్ సాంగ్ ఇది ఇది అని ఆలోచించలేను. పాడుకొని నా ధర్మంతో చేసిన. నా పాటలు ఇంత పోతాయా, ఇంతమంది నన్ను గుర్తిస్తారు అనేది అది అలా ఆలోచన లేదే నా మనసు. జనానికి అట్లా రీచ్ అయింది. జనం ఏమైందంటే ఇట్లా అబ్బో ఇట్లా నా జాబిల్లి రావే ఒక మాట చెప్పు సిగ్గెందుకు అన్న దానికి అర్థమైపోతుంది. ఏదంటే ఒక ఆ గొంతులో ఉన్న గొప్పతనం, దేవుడిచ్చిన వరం ఇది అన్నగారు. నేను చేసుకున్నది కాదు అన్నగారు, దేవుడు ఇచ్చాడు. చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, చాలా రకరకాల ఆలోచించి పాడేటోళ్ళు ఉండరు, రకరకాల బాణీలు ఏమో మాడుతున్నారు. అన్నగారు కాదని అంటలేని, నేను అందులో ఒక చిన్నవాయన అయినా. ఇప్పుడు వారికి ఏముంది అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏమేమి తింటారు చెప్పండి? జనాలు ఏమేమి తింటున్నారు ఇప్పుడు? ఎక్కువ ఎక్కువ వాడుకునేది ఏంటి జనం చెప్పండి? నాకు తెలియదు, మీకు మీరే చెప్పండి. మందు, సిగరెట్, సెల్ ఫోను. కరెక్టా? ఫోన్ అయితే పక్క 100%. ఫోన్ లేని జీవితం లేదు ఇప్పుడు. ఫోన్ లేని జీవితం లేదు. మంచి డ్రెస్సులు, మంచిగా మంచి బిర్యానీలు, మందు. అది లేకపోతే గౌరవం లేదండి. చుట్టాలకు ఇంటికి వస్తే నువ్వు మందు లేకపోతే అంతే సంగతి. ఇంకా లేదా బాబు, వాళ్ళు ఇంటికే రారు. నువ్వు నెయ్యి, మా ఇంట్లో నెయ్యి ఉంది, లడ్డు తీసుకొచ్చి పెట్టిన స్వీట్ ఉంది తిందిరా అన్న అంటే నీ స్వీట్ లడ్డు వద్దురు బాబు, నాకు మందు ఫస్ట్. నీ సీట్ ఇట్లా ఏదొద్దురు బాబు నాకు వద్దా అంటారు ఫస్ట్. అదే అన్నగారు అంటే ఈ సొంత జనరేషన్ ఎట్టుంది. నేను మందు తాగలేదే అన్న. మందు ఉంటేనే మనుషులు వస్తారు అన్నట్టు గౌరవం ఉండిపోయింది జనానికి. ఎడుగున్నా బీర్ సీజన్ వాడు పొలాల పోతా, పల్లెటూరుకి వెళ్ళిపోతే వాటర్ బాటిల్, బీర్ సీసాలు, కోటర్లు, మందులు, ఇవే అంత జనం. అంటే సమాజం ఒకరు చూసి ఒకరు అంటే ఆ విధానంగా. ఇప్పుడు ఆ సొంత జనరేషన్ ఒక అడ్డపంచ, ఒక డప్పు, ఒక జుట్టు. నేను మందు దాబు సాధారణంగా వస్తే వండిపో తినాలి, లేకపోతే అది తినాలి, ఏదంటే టెంకానీ దాత నేను తీసుకునే తిండ్లు అడ్డగా పోయి తినుడు, అడ్డంగా ఎండాకాలం దాతారు కదా గట్క, ఎండాకాలం దాతాం. ఎంత ఉంటారా? వచ్చిన చిన్న వాళ్ళం కానీ ప్రయాణం చేస్తుంటే టైంకు తినక, టైంకు తిండి లేక, ఎవరు అడిగిన దిక్కే లేరా అన్నగా. నువ్వు ఇక్కడ అడుగుతున్నా నన్ను, ఇప్పుడు నన్ను ఎవరు అడిగినోళ్ళు లేరే. నీ పాటను ఆస్వాదిస్తే నువ్వు ఆకలి నిబ్బిల ఆకలి మంట అవుతున్నాయి బాబు. నేను తిన్నామంటే తిన్నాను తప్ప కానీ నేను ఏం ఆలోచించాలి? అట్లా నా జీవితం అసలు కష్టాల్లో బాగా నలిగిపోయింది. ఇంటికాడ కూడా ఇట్నే మాట్లాడుతావా కొండన్న? స్పీడ్ గా ఇట్లా మాట్లాడే అందుకోలేకపోతున్నా. మాట్లాడే మనకు మొక్క చూటుకుంటుంది. ఏదైనా ఇంట్లో తల్లిని కానీ పిల్లలు కానీ ఇట్లా అసంటి ఇట్టడిగా పద్ధతి మాట్లాడే పద్ధతి పెట్టేయాలి. అది అంతే. అవునా కాదా గతం వాళ్ళతో నేను మసగిరిగా నేను గతం మాట్లాడనే. నా మనసు అసంటిది కానీ కఠినమే నా మనస్తత్వం. కఠినమా? పోవాలనుకుంటే కథం అది అక్కడికే అంతే. గేటు దాటకూదంటే దాటకూడదు. 2 మాటలతో ముగింపు ఇవ్వనే కానీ. ఇంకా అంటే ఎటువంటి సందర్భాలు బాగా కోపం వస్తుంది నీకు? అయ్యో బాబోయ్, ఏదైనా మంచి పనిలో మంచి ప్రయాణం చేసిన బాగా ఆస్వాదిస్తాను. రా ఫోన్ అంగేమైనా పెడతా, తిండ పెడతా, మంచిగా చేస్తావని. కోపం ఎప్పుడు వస్తుంది? మన సెటప్ పని చేసాను అనుకో, మనని గౌరవం లేకుండా రెచ్చగా మాట్లాడి అనుకో నా ముందర, నాకు నచ్చదన్నా. లేదే ఉన్న కాడికి ఏదో గౌరవంగా మాట్లాడితే మంచిగా కలిసిపోతాం. ఏమైనా సరే, ఆ కులమా, ఈ మతమా, వీడు వాడగా అయినా సరే ఎవడన్నా కానీ వాళ్ళతో మంచిగా ఉండడం నా ధర్మం. నేను ఇచ్చే గౌరవం అసలు ఉంటుంది అన్నగారు. అట్లా నేలతల్లి పాట పాడతారని మళ్ళీ వాడుతున్నా, మళ్ళీ అడుగుతున్నారు అక్కడ. సరే ఒకసారి ఆ పాట కాకపోతే దానిపై ఒట్టి మట్టి బొమ్మకి మనసు ఉందిరా, 100 ఏళ్ళు బతకాలని ఆశ ఉందని చెప్పాడు. మానవుని కోసం గొప్పగా వాడాను. నేను కూడా పాడాను. ఇప్పుడే పాడనా? ఎన్ని పాటలు పాడితే అంత మంచి. నాకు ఇప్పుడు మా వాళ్ళు చాలా మంది లైన్ లో మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, 100 ఏళ్ళు బతకాలని ఆశుందిరా. మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, 100 ఏళ్ళు బతకాలని ఆశుందిరా. ఓ బంగారు తల్లివి నువ్వేనా, నన్ను గన్న తల్లివి నువ్వేనా. బంగారు తల్లివి నువ్వేనా, నన్ను గన్న తల్లివి నువ్వేనా. సేతులారా నన్ను పెంచేవా, గోరు ముద్దలు నాకు పెట్టేవా. సేతులారా నన్ను పెంచేవా, గోరు ముద్దలు నాకు పెట్టేవా. కంటి పాపలా చూసేవా, నన్ను సంద
మంచిగా నన్ను ఏమంటారా మంచి పదాలు వాడి బాగా అర్థం ఉందన్న పాటలో. మట్టి బొమ్మకు మనసు ఉంటుందన్న అసలు. నువ్వెన్నెళ్ళు బతకాలని ఆశ ఉంది? నాకు గ్యారెంటీ లేదన్న, జీవితం గ్యారెంటీ అన్న. అంటే నీకు లేదు, నాకు లేదు, కానీ ఉంటుంది ఆశ అనేది, కుటుంబం కోసం, పిల్లల కోసం ఆశ లేకపోయి ఆశ ఉంటుంది. అట్లా లేకపోయి అనుకో ఇంకా బాగా బాగుపడి చిన్న చిన్నోళ్ళు అందరు కూడా కారు కొనుక్కో మంచిగా తిరుగుతారే. ఆశ లేకపోతేనా? అట్లా లేకపోయి ఎవరికి స్వార్థం లేకుండా, ఎవరి మనసులో ఏ కుళ్ళు లేకుండా ఉందంటే పేదోడు కూడా కారు కొనుక్కొని వాడు సైకిల్ మీద ఒక్కడు మంచి కారులో పోతాడు కూడా. ఎట్లా ఎట్లా కారు కొనుక్కుంటారు పేదోళ్ళు? చెప్పేది ఇంత అన్నగారు. ఇప్పుడు మట్టి బొమ్మకి ఏం మనసు ఉందరా, నూరేళ్ళు బతుకు ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఒక చుట్టం ఇంటికి వస్తాడు, నీటికి పొలం ఎంత ఉంది అని అడుగుతారు. ఉంది నాకు 20 ఎకరాల పొలం ఉంది, అట్లా అది మొత్తం నాదే అని విలేజ్ రిపోర్ట్ కానీ కొన్ని అందరూ అసలు మీటింగులు పెట్టంగా నా సేవలారా వినుకుంటూ వచ్చానండి. ఈ పాట వాడని ఈ పాట చేసడం అంటే నాకు 20 ఎకరాల పొలం ఉంది, నాకు కారు ఉంది, నా కొడుకు అమెరికాలో కూడా చదువుతున్నాడు, నేను కూడా నా కొడుకు కూడా ఆ ఉద్యోగం ఆయనకు అక్కడే అని వాళ్ళ అసలు రెచ్చుగా చెప్పేటోళ్ళు చెవులతో వినుకుంటూ వచ్చిన. మరి ఇంకా పేదోడు ఏం చెప్పుకోవాలి? 1 ఎకరం పొలం ఉంది, వీడు బోసమైనాడు, ఇడేం లేడు, దబ్బే అంటారు. ఇట్లా చాలామంది గౌరవాలు డబ్బుతో ఆశపడి ఆస్తులతో కొలుచుకొని టాలెంట్ ఉందా వీడు గొప్పోడా మరి అందరూ గౌరవం తీసేశారు. అన్నగారు మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, నూరేళ్ళు బతకాలని ఆశ ఉందిరా, ఆశలతో ఆశిస్తున్నారు జనాలు. అంటే మట్టి బొమ్మను మనిషిని మట్టి బొమ్మతో మట్టి బొమ్మకి ఏమి మనసుందిరా అంటే మనం చచ్చినట్టు తినలే పోతాం అయ్యా, మట్టినే పోతాం. ఇప్పుడు కార్లో తిరిగినోడు కానీ మంచిగా తిరిగినోడు లక్ష కోట్లు అన్ని కోట్లు ఉన్నాయి, ఏమన్నా దీనిలో ఊడ్చుతాడు కదా పోయినాడు, ఆ కోట్లు తీసుకొని దాని లేదు దొబ్బరు, ఎవరు రారు. ఆఫీసు తీరిపోయిన నాడు తల్లి ఎవరు తండ్రి ఎవరు? నా కొడుకు బిడ్డ అని బతుకున్నందుకు ప్రాణం నా కొడుకు బిడ్డ, తండ్రి, అమ్మ, నాన్న వీళ్ళు. ఆఫీసు తీరిపోతా ఉంటే తల్లి ఎవ్వరో తండ్రి ఎవ్వరో, అన్నదమ్ముళ్ళు ఎంట వస్తారా, ఒక్క చెల్లెళ్ళు తోడు అవుతారా, కట్టెలు కూడా తోడతే. కట్టెకు నువ్వేం సాయం చేసినావు? పాడే కట్టెకు నువ్వేం సాయం చేసినావు? మనిషి అయి పుట్టి నరికేస్తుంది చెట్లు. ఆ చెట్టు పుట్టిన తర్వాత నరుకుతాం, పాడగడతాం, పొయ్యి కింది కాదే తినడానికి కాదు. ఇప్పుడెక్కడ సిలిండర్ రా, ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన సిలిండర్ల. ఒక ఫోన్ ఒక కాల్ మాట్లాడకుండా. సరే మాట్లాడు. హలో నమస్తే అన్న. ఎక్కడి నుంచి అన్న? బెహరా నుంచి. ఏం పేరన్నా? సురేష్ అన్న. మన వాళ్ళు అందరికి దండాలు అక్క, బెహరా వాళ్ళు అందరికి హాయ్ చెప్పండి. మన కొండను ఉన్నాడు పక్కకే, మహబూబ్ నగర్ నుంచి కొండను వచ్చిండు. అయ్యా అన్నయ్య ఫస్ట్ పల్లె పాటలే ప్రియారిటీ, లాస్ట్ చూద్దాం అన్న గల్ఫ్ సబ్జెక్ట్. నేను ఎప్పుడు సబ్జెక్ట్ ఇంకా మేము కొత్తగా చేస్తాను, నేను ఇప్పుడు ఇట్లా డూప్లికేట్ చేయలేను, నేను పాడలేనండి, నేను ముందే చెప్తున్నా. ఓకే నన్ను కాదు ఏదంటే చెప్పారాదు మనకు. సురేష్ అన్న ఓకే అన్న, నీకు గల్ఫ్ సాంగ్ తర్వాత పాడిస్తాడన్న. మనం ఏది మన దాని ఏమంటారు కొత్త రాస్తాడు, కొత్తగా కొత్తగా. అన్నగారు హలో అన్న. నమస్తే, చెప్పేది నువ్వు ఒకసారి అన్న. అదే అడిగావు, నువ్వు అడిగిన పాటకు కొంచెం టైం తీసుకొని పాడగలుగుతానండి. ఈ లైఫ్లో అయితే నేను పాడలేను, నాకు ఏదంటే కొన్ని సందర్భాలు కరెక్ట్ రావు. ఇలా పల్లె పాటలతోని మనం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలన్నా. ఇంకా మన కొండనా చెప్పండి. ఇంకా మంచి మన జానపదాలు మొత్తం ఎన్ని పాటలు రాసినారు ఇప్పటివరకు అన్నగారు? నేనేం పెద్దగా పాటలు కొన్ని ఏమైందంటే బాణీలు, కొన్ని పదాలు, కొన్ని ఇట్లు, కొన్ని అట్లు ఉండి ఒక 100 పాటల దగ్గర తయారు చేసింటా. నేను చిన్న వీడియో ఆల్బమ్స్ ఎన్ని చేసినావు అన్నగారు? చెప్పేది వినండి, నేను చెప్తా, పూర్తి చెప్తున్నా, మొత్తం చెప్పేసి. పూర్తే నేను చేసే పాటలు మొత్తం 100 పాటలు ఉండొచ్చు. దాంట్లో రిలీజ్ అయిన పాటలు ఎన్ని? ఒక 50 పాటల దగ్గరకు వచ్చినాయి అన్న రిలీజ్కు. సొంతంగా పైసలు ఖర్చు పెట్టుకొని, సొంతంగా కష్టపడి, సొంతంగా చేసిన పాటలు, నా పాటలు నాకున్న కాడికి నా చిన్న ఒక 50 పాటల దగ్గర రిలీజు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా నాది నెలకు ఒక వీడియో పాట రిలీజ్ చేసుకుంటాను, నెలకు ఒక పాట పెట్టుకుంటాను. నా సోమతి అయినట్టు ఛానల్ ఓపెన్ చేసిరా మీరు? నా వీణ నేను పెట్టిన, మా అబ్బాయి ఉంటాడు దాంట్లో చేస్తూనే ఉంటాడు. నెలకు ఒక వీడియో పాట పెట్టుకుంటా, పేర్లు పెడతా, పిల్లా బలమని, నవ్వుల వాన, నీరవుతాన దేవుడి, ఒక కొత్తగా ఆలోచనతోటి పేర్లు పెట్టుకొని నాదే ఏదో నాకు చూసిన కాడికి నా సొమ్ముతున్నంత కోసం నేను అంతే వరకు చేస్తానన్న. అయితే నా ఏదో పెద్ద డూపు కొట్టే ఇటు కొట్టే కాదండి. అంటే ఒక పాట ఇట్టు కొట్టింది, 2 పాట ఇట్టు కొట్టింది కాదు.
ఆ తర్వాత ఇంకా మిగతా పాటలు కూడా మంచి కావాలి, అంతకన్నా ఇంకా మంచిగా లేవాలి కదా, జనాన్ని ఆకర్షించుకోవాలి, వాళ్ళకు కూడా అర్థం కావాలి, వాళ్ళు సంతోషపడాలి కదా. ఒకటే పాట చేసి పెడితే వాళ్ళు మాత్రం అనుకోరు ఏదొక్క పాట వచ్చింది ఇంకో పాటలు ఎక్కడో రాలేదు అని అడుగుతారు కదా. అట్లా కాదు, మనం చేసేది ఆ పాట పోతుంది ఉంటుంది అనేది తర్వాత ఇంకో పాట కోసం కూడా ఆలోచన చేస్తాం, మళ్ళీ చూస్తాం అది ఎట్లా నచ్చదో. ఎప్పుడు కొత్తదనాన్ని అన్వేషిస్తారు. మనకున్న పల్లె భాషలనే వచ్చిన పాటను మంచిగా ఇంకో పల్లె పాటకుండా ఇప్పుడు అట్లా ఉంటాయి కొన్ని పాటలు. కొన్ని రకాలుగా ఆలోచించవలసిన బాధ్యతలు ఉంటాయి మనకు. ఇప్పుడు ఏం చేసినామో నువ్వు పాట చేసిన, ఓ సంధ్యా సంధ్యా చిన్న మాటే బడియా, ఓ నీలో బాధ నాతో చెప్పా, దిననా 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 ఆ దిననా 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 దిననా, ఓ సంధ్యా సంధ్యా చిన్న మాటే బడియా, ఓ నీలో బాధ నాతో చెప్పా, ఓ దిననా 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 దిననా, ఓ దిననా 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 దిననా, ఓ నువ్వైనా ఓ నేనైనా ఓ నూరేళ్ళో ఉండాలి, ఓ సంధ్యా సంధ్యా చిన్న మాటే బడియా, ఓ నీలో బాధ నాతో చెప్పా, ఓ దిననా 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 దిననా, ఓ దిననా 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 దిననా, నువ్వవునంటే ఓ నేనుంటా, నువ్వు కాదంటే నేనే లేకుండా, ఓ సంధ్యా సంధ్యా చిన్న మాటే బడియా, ఓ నీలో బాధ నాతో చెప్పా, ఓ దిననా 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 ఆ దిననా 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 దిననా. థ్యాంక్ యూ కొండన్న. చాలామంది ఫోన్ చేస్తున్నారండి, కానీ మనందరం అన్ని ఫోన్స్ మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అసలు. వల్ల మీకోసం చాలామంది అభిమానులు కాల్ చేస్తున్నా, కానీ మనం సాధ్యమైనంత మట్టుకు కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకుందాం, కొన్ని కామెంట్లు కూడా చదివేది ఉండే అన్న. నువ్వు వచ్చినాక నాకు ఇలా ఆగమాగం అవుతున్నాను ఎందుకు, నేను ఆగం చేసిన, నువ్వు నన్ను ఆగం చేసిన అంటే నేను అడగని దానికి ముందే పర్ఫెక్ట్ చెప్పేస్తున్నావు పట్ట అన్నగారు సరే మీరు చెప్పిన తర్వాత చెప్తా, బట్ దాన్ని ఓకే అట్లా అనుకోక ఇట్లే ఉండాలండి. అది కాదే అంటే అద్భుతంగా అంటే నిజంగా రియాలిటీ చెప్తున్నాం, ఏదో మనసులో ఒకటి లోపల ఒకటి బాబోయ్. ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదండి, చెప్పేది వింటారు అన్నగారు. ఇప్పుడు చచ్చిన పర్లేదు, బట్టి నువ్వు తల నరికి ఇప్పుడు నన్ను ఒక కత్తితో వచ్చి చెప్తానే బాబు, లేదండి వాళ్ళకి చెప్పి నువ్వు చంపిన పర్లేదు, దాన్ని ఏదే బాబు అంటే మంచి తనతో 3 రోజులు బతికిన పర్వాలేదండి, ఉన్న రోజులు మనలాగా బతికి చచ్చిపోవాలి. చెత్తన అనిపించుకొని వీడ అనిపించే పరిస్థితిని తీసుకురానండి నేను, అసంటే నాకు నచ్చదండి, చాలా కష్టం. నెక్స్ట్ ఏం పాట పడబోతున్నావు అన్నగారు? ఆకాశము చూసిందా ఈ నేల మురిసిందా, నువ్వో నేను ప్రేమించామని తెలిసిందా, సిరిమల్లివి నువ్వేనా జాబిల్లిని నేనేనా, నీ రాత నా రాత ఆ దేవుడు రాసినడా, సిరిమల్లివి నువ్వేనా జాబిల్లిని నేనేనా, నీ రాత నా రాత ఆ దేవుడు రాసినడా, ఆ దేవుడు రాసినడా, ఆకాశము చూసిందా ఈ నేల మురిసిందా, నువ్వో నేను ప్రేమించామని తెలిసిందా, ఆకాశము చూసిందా ఈ నేల మురిసిందా, నువ్వో నేను ప్రేమించామని తెలిసిందా, ఆ కంటివి నువ్వవుతే ఈ కంటిని నేనవుతే, ఆ సుక్కవు నువ్వవుతే ఈ చినుకును నేనవుతే, ఈ చినుకును నేనవుతే, ఆకాశము చూసిందా ఈ నేల మురిసిందా, నువ్వో నేను ప్రేమించామని తెలిసిందా, ఓ లాలా 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 ఓయే లాలా లాలా లాలా. థ్యాంక్ యూ కొండ. అంటే కొన్ని పాటలు ఇట్లుంటాయి, కొన్ని పాటలు ఎత్తు, కొన్ని ఉంటాయి, కొన్ని తగ్గులు ఉంటాయి, కొన్ని మలుపులు పోతూ పోతాయి పాటలు, అట్లా ఉంటాయి. అన్ని పాడగలగాలే,
ఒకటే దారి కాదు అన్నగారు, దారిలో అయిన తర్వాత రకరకాలు ఉంటాయి. అట్లా కూడా మనం వెళ్ళి మన ధైర్యం కూడా కావాలి, పాడనికే గొంతు కావాలి, దాన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ గొంతు కాపాడాలి, పాట కూడా బలం ఉండాలి. ఒక ఫోన్ మాట్లాడదాం. హలో నమస్తే అండి అన్న. నమస్తే అన్న, ఎవరన్నా మాట్లాడేది? శోభన్ అన్న, ఎక్కడి నుంచి అన్న? ఖత్తరా శోభన్ అన్న? ఓకే అన్న, మన కొండన్న ఉన్నాడన్న పక్కన, మన కళాకారుడు. మాట్లాడండి. థ్యాంక్ యూ అన్న. అన్నగారు శోభన్ అన్న పట్టణం నుంచి చెప్తుండే కొండన్న. అన్న అన్న అట్లనా అన్నా అన్నా అన్న బాగున్నాడు అన్న. కిషోర్ అన్న తమ్ముడు శోభన్ అన్న. బాగానే అన్న, ఎట్లున్నాడు అన్న? ఎక్కడున్నాడు ఇప్పుడు? కిషోర్ అన్న కూడా ప్రోగ్రామ్ చేసినా కదా అన్న. అయ్యో చాలా రోజులు అయింది అన్న కలవక. ఎట్లున్నాడో అనుకున్నాం కానీ కలవలేదు. అంటే అసలు శోభన్ అన్న కొండనని ఏం ప్రశ్న అడగాలో నాకు అర్థమైతలేదన్న. నేను అంటే శోభన్ అన్నని ఏం అన్ని ప్రిపేర్ అయినా అన్న మాట్లాడే వరకు ఏమన్నాడో నాకు అర్థమైతలేదు అసలు. ఓకే ఓకే అన్న, ఎనీవే థ్యాంక్స్ అన్న. శోభన్ అన్న కాల్ చేసినందుకు. రైట్ అండి. ఇంకా మొత్తానికి పరిశాన్ చెప్తున్నావు కదా కొండనన్న అయితే ఇవాళ. ఇక మంచి పాట ఒకటి, ఊపున్న పాట పాడరా అన్న? అన్న నేను ఊపులు అంటే మనం పిల్ల బలవంతో ఒక ఊపు అందించాను సాంగ్ను. ఆ తర్వాత ఇప్పుడు అంటే నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది? కొత్త పాట అయితే రేపు శనివారం రిలీజ్ కాబోతుంది మా సూర్యుడు వచ్చిందని. అయిపోయింది షూటింగ్? అయిపోయిందా? షూటింగ్ అయిపోయింది, ఆడి అయిపోయింది, అంతా అయిపోయింది. మా రేపు ఎప్పుడు శనివారం సాయంకాలం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నా పాట. ఎక్కడ చేస్తారు? యూట్యూబ్లో హైదరాబాద్నే రిలీజ్ చేసుకుంటాం. మా సూర్యుడు వచ్చిందని టైటిల్ పెట్టుకున్నాం. అట్లా దాన్ని ఇప్పుడు మీకు ముగింపలేకపోతున్నా, కొంచెం జనాలు చాలా మంది అడిగారు. నిన్న ఫోన్లో వచ్చి అడిగాను అన్న అన్న కొంచెం ఏదంటే చూడు కొంచెం కోషిష్ చేయరా. ఓ ఇంకా ఇప్పటికే అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అది. ఆ ముక్క పోయింది ఆల్రెడీ, బయటకి వెళ్ళి లేదు. నేను ఇప్పుడు నీకు చెప్పాను అనుకో, ముక్క కూడా బయటకి వెళ్ళలే ఇంకా లేదన్నా. కష్టంతో చూస్తున్నాను వ్యూవర్స్ యూట్యూబ్ లో 20 లక్షలు 30 లక్షలు ఏదో జనం దయ, నాతో ఏం లేదన్నా. అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నా పాటలు చూస్తారు, లేకపోతే లేదన్నా. అంటే నీ స్టైల్ నిన్ను చూసే పాట ఎట్లుంది తర్వాత విషయం. నిన్ను చూసి పాట చూస్తాను నేను కూడా యూట్యూబ్ లో. నీ పాట ఎట్లుంది చూడలే ఫస్ట్, నీ వేషధారణ అంటే నువ్వు నటించే తీరు అంటే రియాలిటీగా నటిస్తున్నావు. అంటే ఎట్లా ఉంటే అట్లా. అయ్యో వాడు ఫీల్ అవుతాడు, వీడు ఫీల్ అవుతాడు, టక్కేసుకోవాలి, అందుకు చూస్తున్నాను సంతోషమే అన్న అన్న అన్న. ఇంకో పాట పాడరా మంచిది? ఇంకా అందమైన గువా లాస్ట్ ఉంది అన్నగారు మీకు. చూడు ఇంకేదన్నా చిన్న చిన్న ఏముందో అబ్బో. అందమైన గువ లాస్ట్ ఉంది. ఇంకో కాల్ మాట్లాడదామనా? మాట్లాడి అన్నగారు. హలో నమస్తే అన్న. లాస్ట్ పాడేద్దామన్నా? లాస్ట్ పాట నీతో ఎవరెవరు వచ్చారన్నా? చెల్లి ఎక్కడి నుంచి వచ్చారు? మన శ్రీకాంత్, శ్రీకాంత్, ప్రియా సిద్దిపేటకి వెళ్ళి వచ్చింది. శ్రీకాంత్ తమ్ముడు మీ నీకు అనుచరుడు లాగా. అందమైన గో వాడేస్తావనా? హలో నమస్తే అన్న. నమస్తే అన్న, ఎవరన్నా మాట్లాడేది? గంగాధర్ అన్న నమస్తే అన్న. పక్కన కొండన్న ఉన్నాడు అన్న. అన్న మీకోసం మంచి అందమైన గువ పాట పాడిస్తానా అన్న. మళ్ళీ వెళ్ళాలి, నైట్ అయింది, తొందరగా లైవ్ కంప్లీట్ చేసేద్దాం. తప్పకుండా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్నగారు అయితే మేము అడిగిండ్రు ఇప్పుడు ఎంత పాట, అందరి డీజర్లో మోగింది, డ్యాన్స్ చేసారు, కోలాటం కూడా వేసారు, బతుకమ్మలు ఆడిన అన్నారు, అన్ని ఫోన్లో పెట్టుకున్నారు అందరూ. అంటే ఆ పాట పాడిన విషయం ఏందన్నంటే, ఆ పాట అందరు ఏమైందంటే ప్రేమకు కుదిరింది ఆ పాట పోయి అందరినీ. ప్రేమ పాట అందరికి. ప్రేమ పాట అయితే అది ఏమైంది,
గొర్రెలు వేసుకొని అడిగి పోయినా అన్న పొదటిల్లి గొర్రెలు వేసుకొని పోతే మేపుకొని వచ్చిన 2 గువ్వలు ఉంటాయి, అడవిలో గువ్వలు ఉంటాయి కదా. ఒక గువ్వ ఏంది, ఒక గువ్వ అలిగింది, ఒక గువ్వ దాంతో రాసులాడింది అన్న. దాంతో అంటే మేము ఈ పాట ఇంత ముందుకు వెళ్ళిపోతాం తెలియదు. ఆ గువ్వ రాసులాడంగా ఏం చేసిన అంటే ఆ గొర్రెలు వేసుకొని పోయినప్పుడు ఆ గువ్వలు కనిపోయిన పాట పడినా. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే, మేఘమై వెదిగింది సిరి గాలివై పోచింది, మెరుపుమై మెరిసింది సిరి వానవై కురిసింది, సిరి వానవై కురిసింది. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. నా 2 కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు, నా 2 రెప్పల్లోనా నువ్వే నాకు అనిపించావు, దేవతవనుకున్నా వెన్నెల వెలిగేవనుకున్నా. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. వాడుకుందామంటే మాట బొమ్మలు చేస్తా, పాడుకుందామంటే కోటి బొమ్మలు చేస్తా, పడిగింది నీకు ఇస్తా, నీకు కోరింది నీకు తెస్తా. నా తోడు నీ ఉంటావా, నాకు నీడై వచ్చినావా, ఓ నా ముందు నీ ఉంటావా, నా గుండెల్లో నీ ఉంటావా. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. ఓ ప్రేమమై ఉన్నవా నువ్వు ప్రాణమై ఉన్నవా, దీపమై ఉన్నవా నువ్వు వెలుగువై ఉన్నవా. ఎంత ముద్దుకున్నావే నీకు ఏమి బాధ వచ్చేనే, నువ్వు ఎంత ముద్దుకున్నావే నీకు ఏమి బాధ వచ్చేనే. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. ఓ రారే 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 రారే. మళ్ళీ ఒకసారి పాడాలి లాస్ట్కి అన్న ఇదే పాట. అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. మేఘమై వెదిగింది సిరి గాలివై పోచింది, మెరుపుమై మెరిసింది సిరి వానవై కురిసింది, సిరి వానవై కురిసింది. అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. ఓ నా 2 కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు, నా 2 రెప్పల్లోనా నువ్వే నాకు అనిపించావు, దేవతవనుకున్నా వెన్నెల వెలిగేవనుకున్నా. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. వాడుకుందామంటే మాట బొమ్మలు చేస్తా, పాడుకుందామంటే కోటి బొమ్మలు చేస్తా, పడిగింది నీకు ఇస్తా, నీకు కోరింది నీకు తెస్తా. నా తోడు నీ ఉంటావా, నాకు నీడై వచ్చినావా, ఓ నా ముందు నీ ఉంటావా, నా గుండెల్లో నీ ఉంటావా. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. ఓ ప్రేమమై ఉన్నవా నువ్వు ప్రాణమై ఉన్నవా, దీపమై ఉన్నవా నువ్వు వెలుగువై ఉన్నవా. నువ్వు ఎంత ముద్దుకున్నావే నీకు ఏమి బాధ వచ్చేనే, నువ్వు ఎంత ముద్దుకున్నావే నీకు ఏమి బాధ వచ్చేనే. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. రారే 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 రారే. థ్యాంక్ యూ కొండన్న, మా కోసం ఇంత టైం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలన్న. నువ్వేమనుకోనంటే నాదొక కోరిక మళ్ళీ చెప్పండి. అంటే మళ్ళీ వేరే అనుకోవద్దు అన్నగారు, మీరు ఏమని అడగండి, మీ ఇష్టం ఉన్నట్టు అడగండి. అంతే అంట, ఏం లేదు, ఏముంది అడగడం ఉండదు. కానీ అడగొచ్చు అండి మీ మనసులో మాట. నువ్వు మంచి వచ్చే ప్రాజెక్టు మంచి పాట రాస్తే నువ్వు షూటింగ్ చేస్తావు కదా, మా సిరిసిల్ల నుంచి నీకు ఎటువంటి సాయం కావాలన్నా దానికి మేము స్పాన్సర్షిప్ నేను ఇప్పిస్తాను నా వంతుకి. అంటే తిరస్కరించొద్దు, అంటే నువ్వు
నువ్వు అన్నీ ఒక్కొక్కసారి అంటే అట్లా మాట్లాడుతున్నావు బట్టి మళ్ళీ నువ్వు నీకు ఇష్టమో లేదో ముందే చెప్తున్నా అట్లా అన్నగారు దానికి అన్నగారు వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అభిమానం అండి. మా తృప్తి కోసం అన్నగారు కొండన్న నీ పాటకి ఒక్క పాటకి మీ స్పాన్సర్షిప్ నేను మా ఫ్రెండ్స్తోని ప్రేమగా సరే సరే నీ సరే రియాలిటీ సరే అన్నగారు దానికి అది ఎటువంటిది మీ అభిమానం అండి అది తప్పకుండా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తప్పకుండా తప్పకుండా సిరిసిల్లకు వచ్చినందుకు మా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ అన్నగారు ధన్యవాదాలు. ఇంత ఓపికతో మా కొండన్న పాటలు చూసి మంచిగా మాట్లాడినావన్నా. నీ పాటల కంటే నీ మాటలు కూడా బాగా నచ్చినాయి కొండన్న. ఏదే అన్న నాకు అందాక మా చేగొండి చంద్రశేఖర్ అన్న గొంగడి మీద ఇప్పుడు ఇవాళ మొన్న మేళా పెట్టారు జిందగీ మేజ్ అని హైదరాబాద్లో పెద్ద 2 లక్షల మంది గ్రూప్తో ఒక గ్రూప్ నడుస్తుంది మాది. ఇది చూస్తే నాకు చంద్రశేఖర్ అన్న గుర్తుకొచ్చు. చేగో అంటే చేగో అన్న అంటాం మేము ప్రేమగా. గొంగడి అన్న మేము అసలు వెచ్చగా ఉంటుంది కానీ చలికాలం ఎండాకాలం చల్లగా ఉంటుంది అన్న. దాని స్పెషాలిటీ ఎందుకు గొంగడిది అన్నగారు? ఆ స్పెషాలిటీ అనేది ఏముంటుందంటే గొర్రె ఉన్ని తయారైంది కదన్న, ఆ ఉన్నితో తయారు చేసిన గొంగళ్ళు కదా, దాంట్లో వేడి కానీ మనకంతా గుంజేస్తుంది. ఇప్పుడు పైన వేసుకుంటాం కదా, అలవాటు అయిపోయింది అన్న. నేను నా జీవితంలో ఇది ఒక్కటి బాగా గుర్తు పెట్టుకున్నా. నాకు ఏది లేకున్నా పర్లేదు, ఒక పూట అన్నం లేకున్నా ఓనాసం ఉండగలుగుతా, దీని వేసుకొని పోతే నా మనసు ఎక్కడ ఏదో పోయినట్టుంటది అన్న. అప్పుడే జుట్టు నాకు ఇవే అయిపోయినాయి, డప్పు నా జుట్టు ఇదే నాకు 3 తప్పంగా నాకు ఏదో వద్దు ఇంకా. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్నగారు చెల్లెతో ఏమైనా పాట పాడిస్తావు? పాటలు వస్తాయా ఒకటి ఒక పాట పాడతావు? ఇంత దూరం వచ్చినందుకు చిన్న అమ్మాయి పాడతారా? పాడు. ఏం పేరు చెల్లె పేరు? ఏం పేరు? ప్రియా. ప్రియా, మా ఫేస్బుక్ ఫ్రెండ్స్కి ఒకసారి అందరికి హాయ్ చెప్పు. ఈ షూటింగ్ వచ్చిరి వల్ల మన కొండన్నతోని ప్రియా సిద్దిపేట కదా, మంచి పాట పాడరు అందరి కోసం. మీ అందరి కోసం ఒక జానపద పాట పాడతాను. థ్యాంక్ యూ ప్రియా. అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు కొండన్నకి, ప్రియకి. నీ సార్ నీకు ఎంతమంది వచ్చి చూడు, 10-15 మంది లేరు. సార్ శ్రీనివాస్ సార్ అని గవర్నమెంట్ టీచర్ సార్ లైవ్ చూసి నేను చూడడానికి వచ్చి వీళ్ళంతా. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. సల్మాన్ అందరికీ నాకు ఎప్పుడు తెర వెనుకుండి మాకు అందరు మమ్మల్ని చూపిస్తాడు స్క్రీన్ మీద. టెక్నికల్గా అందరూ చాలా కష్టపడతారు. ఎప్పుడు ఈ లైవ్ పెట్టాలంటే ఎప్పుడు 5-6 పని చేయాలన్న దీనికి. అంటే నెట్వర్క్ చూసుకోవాలి. ఒక్కొక్కసారి నెట్ కట్ అవుతుంది. సిరిసిల్ల బాగా చిన్నదన్న, ఒక్కొక్కసారి నెట్ రాదు. నీ అదృష్టమో మా అదృష్టమో బ్రహ్మాండంగా ఉంది అన్న నెట్. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అందరికీ. కొండన్నకి మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి. ఎప్పుడన్నా కొండన్న నెంబర్ మీకు నాకు ఫేస్బుక్లో పెడతాం. అన్న పాటలు కూడా ఆశీర్వదించండి. ఒక్కొక్కసారి ఒకరు స్పాన్సర్షిప్ చేసేది ఉంటే కూడా మంచి పాటలకి అన్న కూడా చేయుతని అందించడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొండన్నా నువ్వు కూడా ఇంకా మంచి స్థాయికి ఎదగాలి, మంచి పాటలు రాయాలన్నా. నువ్వు రైతుల మీద, రైతు కష్టాల మీద రాసినట్టు, వాటర్ వచ్చినప్పుడు రాసిన చూడు, అటువంటి సక్సెస్ సాంగ్స్ కూడా రాయాలి. ఇంకా పాట పాడినప్పుడు ఇప్పటికి రైతుల జీవితాల తేడా వచ్చింది కూడా. మనం పాడే పాటలు కూడా వాళ్ళకు కూడా కనీసం అట్లా డాన్స్ కూడా కావాలి. ఉత్త పాట పాడడం కాదు, పాటకు తగ్గ స్టైల్ నాటకం కావాలి కదండి. అట్లా రావాలి పాట అంటే. బాగా రాయండి. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. సంతోషమే. ఓకే.